నా దినముల పరిమాణం సంపూర్ణము కాకముందే నీవిచ్చిన ప్రాణము దేహాన్ని విడవకముందే నా దినముల పరిమాణం సంపూర్ణము కాకముందే వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా వాడిపోకముందే నన్ను వాడుకో పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో వాడిపోకముందే నన్ను వాడుకో పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో. హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మనం ఇశ్రాయేల్ రాజ్యం గురించి ధ్యానం చేస్తున్నాం. గత కార్యక్రమాల్లో గత వారాల్లో మనం ఇశ్రాయేల్ రాజ్యాన్ని కొంతవరకు ధ్యానం చేసాం. ఇశ్రాయేల్ రాజ్యం క్రీస్తు పూర్వం 930 నుంచి 722 వరకు అది పరిపాలించబడింది. అది ఉత్తర రాజ్యం కింద. అది ఇశ్రాయేల్ 10 గోత్రాలు దాన్ని పరిపాలిస్తున్నట్టుగా, సొలొమోను తర్వాత విడిపోయినట్టుగా. అది మొట్టమొదటి యెరోబాము అన్న ఆయన దాన్ని స్థాపకుడిగా మనం ప్రారంభించాం. యెరోబాము మరి ఆయన 22 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఆయన కుమారుడు నాదాబు 2 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ కుటుంబం తర్వాత ఇంకో కుటుంబం వచ్చింది, బయోషా మూడో రాజు. ఆయన 24 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన తర్వాత మరలా ఆయన కుమారుడు యాలా 2 సంవత్సరాలు పరిపాలించాడు. ఇలా 2 కుటుంబాల తర్వాత 5వ రాజు వచ్చాడు జిమ్రీ. ఆ జిమ్రీ 7 దినాలు పరిపాలించిన తర్వాత ఆ తర్వాత ఒమ్రీ కుటుంబం వచ్చింది. ఒమ్రీ వచ్చిన తర్వాత 12 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన కుమారుడైన ఆహాబు మరి 22 సంవత్సరాలు పరిపాలించాడు. ఇది గత వారంలో చూసాం ఆహాబు గురించి. ఈ 4వ కుటుంబమైనటువంటి ఒమ్రీ, ఆహాబు కుమారుడు అహజ్యా కూడా. ఆహాబుతో మొదటి రాజుల గ్రంథం అయిపోయింది. 2వ రాజుల గ్రంథం మొదటి అధ్యాయంలో లాస్ట్ వీక్ చూసాం అహజ్యా గురించి. ఆయన 2 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ విధంగా ఒమ్రీ, ఆహాబు, అహజ్యా వీళ్ళు ముగ్గురు కూడా 4వ కుటుంబానికి చెందినవారుగా గత వారం చూసాం. అయితే ప్రవక్తల విషయాలకు వచ్చేసరికి మొట్టమొదటి అహీయ అనే ప్రవక్త మరి యెరోబాము కాలంలో అద్భుతంగా వాడబడ్డాడు. ఆ తర్వాత యెహూ అనే ప్రవక్త మరి తర్వాత వాడబడినట్టుగా మనకు కనబడుతుంది బయోషా కాలంలో. ఆ తర్వాత ఏలి అనేటువంటి గొప్ప పవర్ఫుల్ ప్రవక్త ఆహాబు, అహజ్యా కాలంలో వాడబడినట్టుగా లాస్ట్ మనం స్టడీలో చూసాం. లాస్ట్ తాలూకా ఆదివారం చూడడం జరిగింది. కాబట్టి పోయిన వారం మనం ఆహాబు రాజు 7వ వాడు అయినటువంటి వాడు, 8వ రాజు అయినటువంటి అహజ్యా రాజు, ఆహాబు కుమారుడు, వాళ్ళిద్దరికి ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియా గురించి లాస్ట్ వీక్ మనం చూడడం జరిగింది. అది అంటే మనం 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం దగ్గర ఆగి ఉన్నాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంతో ప్రియులారా మరలా ఈరోజు ప్రారంభిస్తున్నాం. నెక్స్ట్ ఎవరు రాజులు, నెక్స్ట్ ప్రవక్తలు ఎవరు, దీని కంటిన్యూషన్ మనం ఇప్పుడు చూసుకుంటూ వెళ్తుంటాం. ఇప్పుడు మనం చూసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆహాబు తల కుమారుడు అహజ్యా చనిపోయాడు. అహజ్యా చనిపోయిన తర్వాత యెహోరాము రాజు అయ్యాడు. ఈ యెహోరాము అన్నవాడు ఇప్పుడు మనకి 9వ రాజు కింద లెక్కలోకి వస్తాడు. మనకి ఈ 9వ రాజు వరుస క్రమంలో మనం చూస్తే, అయితే మన కుటుంబంలో చూస్తే 4వ కుటుంబంలో చూస్తే 4వ వాడు అనమాట ఈయన. ఈ తాలూకా యెహోరాము అన్నవాడు. ఇప్పుడు యెహోరాము తాలూకా పరిపాలనలో ఇప్పుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా ఉంటాడు. ఈ సందర్భాలు ఏం జరుగుతున్నాయి ఇప్పుడు బైబిల్ అధ్యాయాలు ఒక దగ్గర నుంచి మనం చూసుకెళ్దాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి మనకి ఏలియా ప్రవక్త ఆరోహణ అయిపోయాడు. ఏలియా ప్రవక్త ఆరోహణ అయ్యేటప్పుడు ఆయన దుప్పట కింద పడ్డది. కింద పడేటప్పుడు ఎలీషా ప్రవక్త దుప్పటను తీసుకున్నాడు. ఆ దుప్పటతో యోర్దాన్ని పాయలు చేశాడు. పాయలు చేసిన తర్వాత అవతలికి వెళ్ళిపోయాడు. యోర్దాన్ని దాటి శిష్యులు అందరూ ఒక 50 మంది వరకు వచ్చారు. ప్రవక్తల శిష్యులు వచ్చి మీ గురువుగారు మేము వెతుకుతాం, మాకు పర్మిషన్ ఇవ్వని అడిగారు ఎలీషాని. అబ్బాయి మా గురువు గారు మీరు ఎదకక్కర్లేదు, ఆయన ఆల్రెడీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, ఆయన శరీరం మనకు ఇక్కడ పాడేడు దేవుడు అని అంటే, లేదు మేము వెతుకుతాం, మా దగ్గర బలమైనటువంటి వాళ్ళకి 50 మంది ఉన్నారు, వాళ్ళు వెళ్ళి మీరు పర్మిషన్ ఇస్తే వెతుకుతారని చెప్పారు. 3 దినాలు వెతికారు. వచ్చిన తర్వాత గురువు గారు ఇంకేం దొరకలేదండి, మీ గురువుగారు ఎక్కడ ఉన్నారో కనబడలేదన్నారు. నేను చెప్పాను కదా మీరు వెళ్ళొద్దని, అనవసరంగా ప్రయాసపడ్డారని చెప్పాడు ఎలీషా ప్రవక్త. ఓకే, దీంతో ఇక్కడికి అయిపోయింది. ఈ వచనం 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం మరి 18వ వచనంతో ఈ కార్యక్రమం అంతా గత వారం ముగిసింటూ కనబడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్ 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం నుంచి ఏం రాయబడిందో చూద్దాం. 19వ వచనం నుంచి 22వ వచనం వరకు కూడా, అంటే ఇప్పుడు మన రాజు పరిపాలన మాత్రం యెహోరాము పరిపాలనలో ఉన్నాం. ఇప్పుడు
యెహోరాం పరిపాలనలో ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు చేస్తున్నటువంటి అద్భుతాలు. ఏలియా ప్రవక్త గురించి లాస్ట్ టైం చూసేటప్పుడు చాలా మహా అద్భుతాలు చేశాడు ఏలియా. ఏలియా కన్నా మంచి అద్భుతాలు ఎక్కువ చేశాడు ఈయన, ఆయన శిష్యుడు ఎలీషా. ఏం చేశాడు చూద్దాం ఈరోజు. ఓకే, 18వ వచనం నుంచి అయిపోయింది. 19వ వచనం నుంచి ఈరోజు ప్రారంభిస్తున్నాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం నుంచి 22వ వచనం వరకు ఒక సందర్భం జరుగుతుంది. అక్కడ యెరికో పట్టణంలోకి వెళ్ళారు. యెరికో పట్టణంలోకి వీళ్ళందరూ వెళ్ళేటప్పుడు శిష్యులు అంటున్నారు గురు ఎవరు ఎలీషాని చూసి, అయ్యా ఈ పట్టణం చాలా రమ్యమైనది, చాలా మంచిది, కానీ నీళ్ళు మాత్రం మంచివి కావు. చూసారా అక్కడ ఎలా రాశాడు 19వ వచనంలో, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడు నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు. ఆ మనిషి చాలా అందంగా కనబడతాడు, ఆ మనిషి చాలా అందంగా కనబడుతుంది, ఆ మనిషి చాలా బయట బాగానే ఉంటాడు, కానీ ఆ పట్టణం చాలా మంచిది, ఆ ఊరు చాలా మంచిది, ఆ ఇల్లు చాలా మంచిది, కానీ అన్నామంటే ఏదో అనుమానం ఉందని అర్థం. ఆ కానీ ఉన్నప్పుడు మనం ఆగాల. ఇక్కడ కానీ ఆ నీళ్లు మంచివి కావు. అప్పుడు ఏం చేశాడు ఈ ప్రవక్త 20వ వచనంలో, అతడు క్రొత్త పాత్రలు ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి అక్కడ ఉప్పేసి ఆ నీళ్ళని బాగు చేశాడంట. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అంటే ఉప్పు నీళ్ళు అయినటువంటి, చేదు నీళ్ళు అయినటువంటి, ఆ పాడైపోయినటువంటి ఆ నీళ్ళని మంచి నీళ్ళుగా ఎరుకో నీళ్ళు మార్చిన వాడు ఎవరంటే ఎలీషా ప్రవక్త. ఓకే, ఈ సందర్భం 22వ వచనం వరకు ఉంది. ఇక నెక్స్ట్ 23వ వచనం ఇంకో సందర్భం మారుతుంది ప్రియులారా. 23 నుంచి 25వ వచనం వరకు 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో బేతేలుకి వెళ్ళారు. బేతేలుకి వెళ్ళేసరికి ఈయన వెళ్ళిపోతున్నాడు, ఈయన పని మీద వెళ్ళిపోతున్నాడు ప్రవక్త. వెళ్ళిపోతుంటే బహుశా ఈయనకి బట్టబొర్ర అనుకుంటున్నాను ఎలీషాకి, అందుకే బోడివాడ అని ఇక్కడ ఉన్నట్టు 42 మంది యవ్వనస్తులు, బాలురు అని రాసేది. ఇక్కడ బాలురు అంటే చిన్నపిల్లలు కాదు వీళ్ళు. బైబిల్ భాష ఎలా ఉంటుందంటే ఇశ్రాయేల్ చిన్నది అంటే చిన్నపిల్ల కాదు, చిన్నది అంటే యవ్వనస్తురాలని అర్థం, బాలురు అంటే కొద్ది యవ్వనాలు అని అర్థం, అంతే మరీ బుజ్జిబాబులు కాదు. కాబట్టి వీళ్ళు ఎంతమంది అంటే 42 మంది బోడివాడ అని అపహాస్యం చేశారు. ఎవరిని? ఎలీషా ప్రవక్తని. బోడివాడని ఎప్పుడైతే ప్రవక్తని అపహాస్యం చేశారో ప్రవక్త వెనక్కి తిరిగి ఎలుగుబంట్లు వచ్చి మిమ్మల్ని తినేసిన గాక అన్నాడు. అంతే, ఒక్క మాటే. చూసారా, మొదటి అధ్యాయాలు మనం చూసాం, నేనే దైవజన్ని అయితే ఆకాశం అగ్ని నుంచి మిమ్మల్ని దహించను గాక అని ఇలా గురుగారు చెప్పేసాడు. 2 సార్లు దహించింది. అలాగే ఈ నోట కూడా దేవుని మాటలు ఉన్నాయి కనుక ఈయన మాట చెప్పేసరికి 2 ఆడెలుగు బంట్లు వచ్చాయి. ఈ 42 మందిని కూడా చంపేసాయి, మొత్తం చీల్చేసేవాళ్ళని. ఆ భాగం మీరు చదువుకోండి, 23 నుంచి 25 భాగం. ఓకే, ఇది 2వ అధ్యాయంలో ఉన్నటువంటి భాగం. అంటే 2వ అధ్యాయాలు మనం చూస్తుంది ఏంటి? ఏలి ఆరోహణం అయిపోయాడు, తర్వాత అభిషేకం ఎలీషా మీదకి వచ్చింది. ఎలీషా ఇప్పుడు పరిచయం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ రాజులో 9వ వాడైనటువంటి యెహోరాం పాలనలో ఇది జరుగుతుంది. అయితే తను కూడా అద్భుతాలు చేశాడు. యోర్దాను పాయలు చేశాడు ఈ అధ్యాయంలోనే, తర్వాత ఎరుకో నీళ్ళు మార్చాడు ఈ అధ్యాయంలోనే, తర్వాత ఎలుగుబంటలు రప్పించాడు ఈ అధ్యాయంలోనే. ఇక నెక్స్ట్ 3వ అధ్యాయానికి వెళ్తున్నాం. 3వ అధ్యాయంలో ఏ రాశాడో చూడండి. అహాబు కుమారుడైన యెహోరాం యోధా రాజ్యాన్ని యెహోషాపాతు ఏలుబడిలో 18వ సంవత్సరం షోమ్రోనులో ఇశ్రాయేలు రాజే 12 సంవత్సరములు ఏలును. యెహోషాపాతు కాలంలో ఈయన రాజు అయ్యాడని 12 సంవత్సరాలు ఈయన పరిపాలించాడని చెప్తున్నాడు. ఈ యెహోరాం 12 సంవత్సరాలు ఎలా పరిపాలన చేశాడో ఏం జరిగిందో ఇక్కడ నుంచి చూసుకెళ్దాం మనం. అయితే 2వ వచనం చూడండి, ఇక్కడ కూడా గాని ఉంటుంది. తన తల్లిదండ్రులు చేసిన ప్రకారం చేయక తన తండ్రి నిలిపిన బయలుదేవత స్తంభంను తీసివేసును. బాగుంది, అంతవరకు బాగానే ఉంది. తల్లిదండ్రులు ఎవరు? ఆహాబు, యెజెబెలు. వాళ్ళు చేసినట్టుగా ఈయన చేయకుండా వాళ్ళ తాలూకు విగ్రహారాధనని, వాళ్ళ తాలూకు బయలుదేవత ఆరాధనని ఈయన తొలగించేశాడు. మరలా తారా గాని ఉంది అక్కడ. గాని యెహోవా దృష్టికి చెడుతనం చేయటం మానకుండెను. ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడని యెరోబాము చేసిన పాపమును విడవక చేయుచునే వచ్చాను. ఇందాక మీకు చెప్పాను, గాని పెట్టాడంటే చాలా ప్రమాదం. అంతా బాగుంది కానీ అంటే తండ్రులు చేసినటువంటి విగ్రహారాధన తీసేసాడు. కానీ మొట్టమొదటి యెరోబాము స్థాపించిన దూడ బొమ్మలు, దానిలో ఒకటి బేతేల్లో ఒకటి పెట్టిన ఆ విగ్రహారాధన మాత్రం ఈయన కొనసాగించాడు. అది నేరం మోపాడు. ఓకే, ఇక నెక్స్ట్ ఈయన చేసినటువంటి కార్యక్రమాలు ఎలా ఉన్నాయో 4వ వచనంలో ఒకసారి చూస్తాను. మోయాబు రాజు అయిన మేష అనేకమైన మందల గలవాడే 1,00,000 గొర్రె పిల్లలను, బొచ్చగల 1,00,000 గొర్రె పొట్టేలను ఇశ్రాయేల్ రాజులకు పండుగ ఇచ్చిచుండేడు వాడు. అయితే ఆహాబు మరణమైన తర్వాత మోయాబు రాజు ఇశ్రాయేల్ రాజు మీద తిరుగుబాటు చేయగా, నేను స్టోరీ చెప్పేస్తాను, వచనాలన్నీ చదవడం అవదు. ఆహాబు రాజు ఉన్న కాలంలో మోయాబు రాజు అయిన మేష, ఆయన పేరు, ఇశ్రాయేల్కి పన్ను కట్టేవాడు. ఎలాంటి పన్ను కట్టేవాడు అంట? 1,00,000 గొర్రె పిల్లలు, అలాగే బొచ్చిగల 1,00,000 గొర్రె పొట్టేళ్ళు. గొర్రె పిల్లలు వేరు, గొర్రె పొట్టేళ్ళు వేరు.
కానుక సంవత్సరం ఇచ్చేవాడు. అహాబు రాజు ఎప్పుడైతే మరణం పొందాడో ఇప్పుడు యెహోరాము పరిపాలనలోకి వచ్చేసరికి ఆ మోయాబు రాజు, మనకి మ్యాప్లో చూస్తే మోయాబు మృత సముద్రానికి తూర్పు భాగాన్ని ఉంటుంది. ఆ మోయాబు రాజు మేష ఏం చేశాడంటే పన్ను కట్టడం మానేశాడు. పన్ను కట్టడం మానేశాడంటే యుద్ధానికి రెడీ అని అర్థం రాజుల్లో. ఓకే, ఇప్పుడు ఏం చేశాడంటే యెహోరాము, ఇశ్రాయేల్ రాజు అని యెహోరాము అయినటువంటి అహాబు కుమారుడు అని యెహోరాము, యెహోషాపాతు వీళ్ళకి విజంకుడు కనుక, ఆ నాన్నగారు అహాబు రాజు ఉన్నప్పుడు వీళ్ళకి చుట్టారకలు ఉన్నాయి కనుక ఆయన పిలిచాడు. నేను మరి ఇలా యుద్ధానికి వెళ్తున్నాను మోయాబు రాజు మీదకి, నువ్వు వస్తావా అని అడిగాడు. నావన్నీ నీవి, నీవన్నీ నావి, వస్తానన్నాడు. ఎవరు? యెహోషాపాతు. ఇంకొకరిని పిలిచాడు ఎదోము రాజుని. మృత సముద్రానికి కింద ఉంటుంది ఎదోము అన్నది. మ్యాప్లో చూస్తే మీ బైబిల్ వెనకాల మ్యాప్లు ఉంటాయి. మృత సముద్రానికి కింద ఉంటుంది ఎదోము. ఆ ఎదోము రాజు కూడా పిలిచాడు, ఆయన కూడా వస్తానన్నాడు. ఓకే, ముగ్గురు రాజులు బయలుదేరారు. ఎక్కడ బయలుదేరారు? మోయాబు రాజు మీద యుద్ధానికి బయలుదేరారు. యుద్ధానికి బయలుదేరిన తర్వాత ఇలా ముగ్గురు కూడా 7 దినాలు తిరిగారంట. 9వ వచనం చదువుతున్నాను చూడండి. 3వ అధ్యాయం 9వ వచనం, 2వ రాజుల గ్రంథం. ఇశ్రాయేల్ రాజును యోధా రాజును ఎదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తర్వాత వారితో కూడా నున్న దండు వారికి పశువులకు నీళ్లు లేకపోయాను. అనలే, ఎదోము రాజు, యోధా రాజు, ఇశ్రాయేల్ రాజు, ముగ్గురు రాజులు, 3 రాజ్యాల వారు మోయాబు రాజు మీదకి, ఎదోము రాజు మీదకి, మోయాబు రాజు మీదకి యుద్ధానికి వెళ్తున్నారు. వెళ్ళప్పుడు వీళ్ళు వారం రోజులు 7 రోజులు తిరిగారంట. తిరిగితే వారం రోజులకి వీళ్ళకి మొత్తం నీళ్లు కనబడలే. ఎక్కడ నీళ్ళు లేవు, ఎడారి కనబడుతుంది. పశువులకి వీళ్ళకి ఎక్కడ నీళ్ళు లేవు. వీళ్ళకి భయం వేసింది. ఇదేంటి, దేవుడు మనాలు చంపడానికి నేను తీసుకొచ్చాడా? మోయాబు రాజుకి అనుమానం వచ్చింది. అనుమానం రాగానే అప్పుడు అక్కడ అంటున్నారు, 11వ వచనం చదువుతున్న చూడండి. యెహోషాపాతు, అతని ద్వారా మనం యెహోవా వద్ద విచారించేందుకు యెహోవా ప్రవక్తల్లో ఒకడైనట్లేడా అని అడిగాను. యెహోషాపాతుకి ఎక్కడ ఉన్న అలవాటు ఉంది. మనం లాస్ట్ టైం కూడా చూసాం. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో రామోత్కి లేదు యుద్ధానికి వెళ్ళడానికి ఇక్కడ 400 మంది ప్రవక్తలు ఉన్నారని అహాబు రాజు చెప్తాడు. కాదు, యెహోవా ప్రవక్త ఎవరు లేడా అని అడిగాడు. అక్కడ ఉన్నాడు ఇమ్లా కుమారుడు అని మేకాయ్, ఆడెప్పుడు మనకి వ్యతిరేకంగానే మాట్లాడుతుందని చెప్పాడు. అలా ఇక్కడ కూడా యెహోషాపాతు ఏమంటున్నాడంటే, ఈ పరిస్థితి మనకు వచ్చింది కనుక ఇక్కడ యెహోవా ప్రవక్త ఎవడైనా లేడా అంటే అక్కడ ఒకడు అన్నాడంట, ఉన్నాడు, ఏలియా చేతుల మీదుగా నీళ్లు పోసినటువంటి ఉన్నాడు, సాపాతు కుమారుడు అయిన ఉన్నాడు అని చెప్పాడు. చెప్పిన తర్వాత అయితే ఆయన రప్పించండి అన్నాడు. అప్పుడు 14వ వచనం చదువుతున్నాను చూడండి. ఎలీషా ఇట్లను, యవన సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడి అయిన యెహోవా జీవంతోడు, యోధారాజు అయిన యెహోషాపాతు నేను గౌరవం చేయని ఎడల నిన్ను చూచుటకైనా లక్ష్య పెట్టేటికైనా ఒప్పకపోదును. ఎలీషా అంటున్నాడు యెహోరాముతోని, ఇశ్రాయేలు అంటున్నాడు, యోధారాజు యెహోషాపాతు ముఖం చూసి నీతో మాట్లాడుతున్నాను తప్ప అసలు లేకపోతే నేను లక్ష్య పెట్టను. ఎందుకంటే నీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా దేవునికి ఎంత విరోధంగా ప్రవర్తించారో, కాబట్టి మా గురువుగారిని ఎంత బాధ పెట్టారో అవన్నీ కూడా చెప్తున్నాడు. సరే, ఏదైనప్పటికీ కూడా మరి యెహోషాపాతు ఉన్నాడు కనుక యోధారాజు ఆయన్ని పెట్టి నిన్ను లక్ష్య పెడుతున్నానని చెప్పి ఒక వీణ 15వ వచనంలో చూడండి. నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకుని రమ్ము, వాయిద్యుడు అక్కడ వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తం అతని మీదకి వచ్చాను. ఒక వాయిద్యం మరి ఏంటో కానండి, వాయిద్యాలు వాయించేటప్పుడు దేవుడు ఆత్మ వచ్చేటట్టుగా ఉంది. వాయిద్యాలు ఎందుకే దేవుడు ఇచ్చాడేమో అర్థం అవట్లేదు. అందుకే వాయిద్యాలు వాయించడం కూడా పెద్ద తలాంతది. మనం ఎక్కడ చూస్తాం అంటే దావీదు కాలంలో చూస్తాం. దావీదు కాలంలో దావీదు వాయిద్యం వాయిస్తుండగా సౌలు మీద ఉన్న దురాత్మ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇతను వాయిద్యం వాయిస్తేనే దురాత్మ వెళ్తుంది. అలా ఇక్కడ కూడా యెహోషా దగ్గరకు ఒక వాయిద్యకారుడు వచ్చాడు. ఆయన వాయిద్యం వీణ వాయిస్తుండగా ఈయన మీదకి యెహోవా హస్తం పుట్టినట్లు ఏముంది, బలం వచ్చిందట ఎలీషాకి. అప్పుడు వెంటనే ఎలీషా ప్రవచించాడు. ఏం ప్రవచించాడంటే 17వ వచనంలో నేను చదువుతున్నా. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను, అండర్లైన్, గాలియే కానీ వర్షమే కానీ లేకపోయినన్నమాట, మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. 2 మాటలు చెప్పాడు ఈయన ప్రవక్త. ఒకటి, గాలి ఉండదు, వర్షం ఉండదు, ఏమీ ఉండదు, కానీ మీకు నీళ్ళు సమృద్ధిగా ఉంటాయి. రెండోది, మీరు మోయాబీలు జయిస్తారు. ఈ 2 మాటలు చెప్పాడు ఎలీషా ప్రవక్త. ఈ అధ్యాయంలో 2 నెరవేరే. ఆ తర్వాత మరి చదివితే 20వ వచనంలో ఉంటుంది. ఉదయం నైవేద్యం అర్పించే సమయం ముందు నీళ్లు ఏదో మార్గం రాగా దేశం నీళ్లతో నిండెను. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత వీళ్ళు అనుకున్నారంట, ఆ రాజులు సూర్యుడు ఉదయించేసరికి ఈ నీళ్ళ మీద సూర్యుడు కాంతి పడేసరికి ఎర్రని రక్తలా కనిపించింది వాళ్ళకి. ఎవరికి? శత్రువులైన మోయాబీలకి. వాళ్ళు అనుకున్నారంట, ఎదోము రాజులను ఇజ్రాయెల్ రాజులను యోధా రాజులు తీసుకొచ్చిన సైన్యం వాళ్ళలో ఒకరు పొడి తీసుకుని చంపేసుకున్నారా, అందుకే రక్తం అలాగుంది, ఇంతమంది చచ్చిపోయారు కానీ పాపం. సరే మనం వెళ్ళి దోపిడి సొమ్ము దోసుకొని వద్దారంటే అనుకున్నారంటే వీళ్ళు. ఎవరు? మోయాబీలు.
కానీ దగ్గరికి వెళ్ళేసరికి అది సూర్యుడు అలా అంటే ఆ ఉదయింప చేసిన కిరణాల తాలూకా ఆ తాలూకా ఆ కలర్ అన్న సంగతి అలా గమనించలేక అడ్డుగా దొరికిపోయారు. అప్పుడు ఈ ముగ్గురు రాజులు కలిపి మోయాబు లతం చేసి దోపుడు సొమ్ము దోచుకున్నారు. ఎలీషా ప్రవక్త ఏం చెప్పాడు? వర్షమే కానీ గాలియే కానీ లేకపోయినా నీళ్లు సమృద్ధిగా ఉంటాయి అన్నాడు. సమృద్ధిగా వచ్చే మీ చేతికి దేవుడు మోయాబీలు అప్పగిస్తున్నాడని చెప్పాడు. అప్పగించాడు. ఎలీషా చెప్పినటువంటి ప్రతి అధ్యాయాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఎలీషా చెప్పిన ప్రతిదీ కూడా నెరవేరుతుంది. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకం కానేరదు. దేవుడు సేవకుడు నోటి ద్వారా ఏ మాట అయితే పలుకుతాడో అది తప్పనిసరిగా ఆయన నెరవేర్చుకుంటాడు దేవుడే. నెక్స్ట్ 4వ అధ్యాయానికి వెళ్తున్నాను. 4వ అధ్యాయంలో యెహోరాము తాలూకా పరిచర్య ఉండదు, కానీ ఇక్కడ ఎలీషా పరిచర్య కనపడుతుంది. ప్రవక్త తాలూకా పరిచర్య అంత చూడండి. ప్రవక్తల శిష్యులు ఒక భార్య, నీ దాసునే నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండినని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులు వారు నా ఇద్దరు కుమారులను తమ దాసులుగా ఉండేటిగా వారిని పట్టుకుని పోటీకి వచ్చి ఉన్నారని ఎలీషాకు మొర్రపెట్టగా. ఇందులో స్టోరీ చెప్పేస్తున్నాను నేను. ఓకే, ప్రవక్త శిష్యుని భార్య, చాలా మంచి ప్రవక్త అయినా, చాలా భక్తిపరుడైన, దేవుడి అంటే భయభక్తులు గలవాడు. అందులో ఎలీషాకు కూడా తెలుసు అని చెప్తుంది ఈమె. ఎంత ధైర్యంగా చెప్తుంది చూడు. ఎలీషా గారు, మీకు తెలుసు కదండి మా ఆయన సంగతి, మా ఆయన ఎంత భక్తిపరుడు, మా ఆయన మిమ్మల్ని ఎలా ఫాలో అయ్యాడో తెలుసు కదా, కానీ మా ఆయన చనిపోయాడు ఇప్పుడు, కానీ అప్పులు వారు నా ఇద్దరు పిల్లలు తీసుకుపోతున్నారు అని అడిగేటప్పటికి ఎలీషా అన్నాడట, అమ్మ నీ దగ్గర ఏముందమ్మా అన్నాడంట. అంటే ఎంత ఉందమ్మా, డబ్బులు ఉన్నాయి, మన అప్పులు తీర్చేద్దాం. నా దగ్గర ఏ డబ్బులు లేదు, బంగారం లేదు, వెండి లేదు, ఒక నూనె కొండ మాత్రమే ఉందన్నదట. సరే నువ్వు వెళ్ళి నీకు ఖాళీ కొండలు ఎన్ని దొరికితే అన్నీ మీ ఊర్లోని మీ ఈదులను పట్టుకొచ్చి అన్నాడట. మొత్తం ఖాళీ కొండలు ఇరుగు పొరుగులు అందరి దగ్గర తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసిందట. లోనకి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు తీసుకొచ్చిన ఖాళీ కొండలలో నిండిపోతుంది నూనెతోని. దేవుని నామమున స్తోత్రం కలుగుగాక. అప్పుడు చెప్తున్నాడు 7వ వచనంలో, ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతను, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవు నీ పిల్లలు బ్రతుకుడని ఆమెతో చెప్పాను. దేవుని నామమున స్తోత్రం కలుగుగాక. నీ అప్పులు తీరిపోగా మిగిలిన దానితో నీ పిల్లలు నువ్వు నీ కుటుంబం బ్రతకండి అని చెప్పాడు. అద్భుతాలు ఇలా ఉంటాయండి. అంటే వీటి గురించి మనం ప్రత్యేకంగా స్టడీ చేసేటప్పుడు, ప్రసంగాలు చేసేటప్పుడు ఇంకా చాలా వివరంగా వస్తాయి ఇవి. మరి ఇప్పుడు బైబిల్ స్టడీ టైప్లో చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఆగడానికి అవకాశాలు లేవు. కాబట్టి క్యారెక్టర్ స్టడీస్లో ఉన్నాం మనం. ఎందుకంటే మీకు ఒక రూట్ వేయడానికి మాత్రమే నేను ఈ కార్యక్రమంలో మీ ముందు నిలబడ్డాను. నేను మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ఒక దాని మీద మాట అంటే ఈవేళ ఈ ఒక్క 4-5 వచనాలు చాలు ఇవాళ ప్రసంగం 1 గంట చేయడానికి. అలా ఇప్పుడు కుదరదు, టైం సెట్ అవ్వదు. మరలా దేవుని చేత ఎప్పుడైనా ప్రసంగాలు మాట్లాడేటప్పుడు, లేదా సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు, లేదా మీ అంతా మీరు స్టడీ చేసేటప్పుడు ఇంకా చాలా విషయాలు మీకు బయలుపడతాయి. ఓకే, నెక్స్ట్ 8వ వచనం నుంచి ఇంకో సబ్జెక్ట్ వస్తుంది. 8వ వచనం 4వ అధ్యాయం 8వ వచనం నుంచి ఇంచుమించు 37వ వచనంకి ఒకటే సందర్భం. షూనేమి పట్టణానికి మరి ఎలీషా ఆ దారిలో వెళ్ళిపోతున్నాడు. ఈ షూనేమిరాలు స్టోరీ ఏంటో, దైవజనుడు ఎలీషాకు ఉన్న సంబంధం ఏంటో చూద్దాం. ఈయన రూట్ని వెళ్ళిపోతుంటే ఈ గనురాలైన స్త్రీ అని ఈమె గురించి రాయబడి ఉంది. ఈమె భక్తి గల దైవజనుడు అని ఎలీషాని గుర్తించి, మరి ఈ దారిని ఎప్పుడు వెళ్ళిపోతున్నాడు పాపం, అయ్యో మా ఇంటి దగ్గర ఒక మేడ మీద ఒక గదేసి, ఈయనకు ఒక బల్లేసి మంచం వేసి, ఈయనకి అన్నిటికీ ప్రార్థన చేసుకోవడానికి చదువుకోవడానికి ఏర్పాట్లు చేస్తే, వచ్చినప్పుడు పోయేటప్పుడు నా ఇంటి దగ్గర ఉంటాడు, ప్రార్థన చేసుకుంటాడు కదా, ఎలాంటి దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చిన ఆశ్రయించిన నాకు కూడా బ్లెస్సింగే కదా అన్నటువంటి మంచి ఉద్దేశంతో ఆమె ఒక వసతి ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేస్తే ఎలీషాకు ఇది ఒక ఆలోచన వచ్చింది. 13వ వచనంలో, నీవు ఎంత శ్రద్ధాభక్తులను మా ఎందుకు కనపరిచేతివి, నీకు నేను ఏం చేయవలని రాజుతో నేను సైన్యాధిపతితో నేను నిన్ను గురించి నేను మాట్లాడవలన అని కోరుచున్నావని అడుగుమని గేహజీకి ఆజ్ఞగా వాడు ఆ ప్రకారం ఆమెతో అను. అందుకే ఆమె, నేను నా స్వజనంలో కాపురం ఉన్నానని. అంటే మ్యాటర్ ఏంటంటే, ఇంత మర్యాద చేస్తుంది, ఇంత భక్తి చూపిస్తుంది ఈ విశ్వాసరాలు, ఈ భక్తిపరాలు, నేనన్నా దేవుడని ఎంత ప్రేమగా ఉంది కదా, మరి ఈమెకి ఏంటి కోరుకుంది, ఈమెకి ఏంటి అవసరం ఉంది, అక్కర ఉంది అని గేహజీని అడగమన్నాడు. శిష్యుని అడగమంటే గేహజీలు అడిగేసరికి ఆమె పాపం పిల్లలు లేరు, భర్త చూస్తే వృద్ధాప్యానికి వచ్చాడు, అంటే ఈ ఇద్దరు కూడా వృద్ధాప్యానికి వచ్చారు, సంతానం లేరని అర్థమైపోయింది. అప్పుడు 16వ వచనంలో అని చెప్తున్నాడు, ఆమె వచ్చి ద్వారం ముందు నిలువగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువుని నీ కౌడి కుమారుడుని ఆమెతో చెప్పును, వచ్చే ఏడాదికే నీ కుమారుడు కలుగుతాడని. ఇంకా ఆడమాగా డౌట్ కూడా లేకుండా క్లారిటీగా చెప్పాడు ప్రవక్త. దేవుని నామమున స్తోత్రం కలుగుగా. ప్రవక్త చెప్పినట్టుగా కుమారుడు కలిగాడు. ఆ కుమారుడు ఒకరోజు మరణాపాయానికి వచ్చాడు. మరణాపాయానికి వచ్చిన పరిస్థితుల్లోని ఆ గనురాలు ఎందుకు అన్నాడు దీన్ని, షూనేమిరాలు గనురాలు కారణం ఏంటంటే, దైవజెండా నేను
నా ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకోమని నీకు ఆతిథ్యం ఇచ్చి నీకు మర్యాద చేసి నేను అంత గౌరవించింది దేవుడి యందు భక్తి కలిగి భయం కలిగి నీ మీద ప్రేమ కలిగి నేను గుర్తించేసాను తప్ప నువ్వు నాకు పిల్లలు ఇస్తావని కాదు. నేను అడగకుండానే నాకు కుమారుని ఇచ్చావు. మరి ఇచ్చిన కుమారుని ఇప్పుడు నేను మళ్ళీ చంపేశావు. ఇప్పుడు నేను బతికించాను కూర్చుంది. ఇక ఎలీషా దడదలు ఆడిపోయాడు. రా బాబు నువ్వు గేహజీ వెళ్ళి ఆమె అంటే ఇక గేహజీ వద్దు, ఎలీషా నువ్వే రావాలని పెట్టింది ఆమె. ఇక ఆయన చివరికి వెళ్ళాడు. 35 నుంచి మీరు చదువుకున్నట్టయితే 35 వచ్చినాం. తాను దిగి ఇంటిలో యువతల నుండి యువతలకు ఒకసారి తిరిగి నడిచి మరల మంచం మీదకి ఎక్కి వాని మీద పొడుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కండ్లు తెరిచెను. దేవుని నామన స్తోత్రం కలుగును గాక. ఎలీషా కూడా షూనేమిరాల కుమారుని బ్రతికించేశాడు. అంతకుముందు మనం చూసాం మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఏలియా కూడా సారేపతి విధవరాల కుమారుని బ్రతికించేశాడు. చచ్చిపోయిన కుమారుని బ్రతికించిన వాళ్ళ పాత నిబంధనలో మొట్టమొదటి ఏలియా, తర్వాత ఎలీషా. వీళ్ళిద్దరు తర్వాత మరలా యేసు ప్రభువే కొత్త నిబంధనలోని ఆయన పాడి మీద తీసుకెళ్ళిపోతున్నటువంటి విధవరాల కుమారుని బ్రతికించేశాడు ఆయన. ఆ తర్వాత 3 దినాలు సమాధిలో ఉన్నటువంటి లాజరుని బ్రతికించేశాడు ఆయన. యాయీరు కుమార్తెను బ్రతికించేశాడు ఆయన. ఎంతమందినైనా బ్రతికించగలడు ఆయన. ముచ్చటగా 3 బ్రతికించి చూపించాడు నా టాలెంట్ ఏంటో అని చెప్పడానికి. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఇక నెక్స్ట్ 4వ అధ్యాయం 38వ వచనం నుంచి 41వ వచనం వరకు ఉన్నటువంటి సందర్భం చూస్తున్నాం. ఎలీషా గిల్గాలికి తిరిగి వెళ్ళాడు. గిల్గాలి తిరిగేసరికి శిష్యులు అందరూ వంట చేస్తున్నారు. వీళ్ళకి ఎవరికి పెళ్ళి లేనట్టున్నారు, వీళ్ళే వండుకుంటున్నారు. ప్రవక్తలు మ్యాక్సిమం వివాహాలు చేసుకోలేదు. ఈ మిషనరీలు కూడా చాలామంది వివాహాలు చేసుకోలేదు. క్రైస్తవ సంఘంలో కూడా దేవుడి కొరకు అంకితం ఉండిపోయారు. కానీ ఈ రోజుల్లో వివాహం చేసుకున్న తర్వాత చూడండి, వివాహం చేసుకోలేని వాళ్ళకి ఒక భార్య ఒక భర్త లేకపోయినా బ్రహ్మాండంగా బతుకుతున్నారు. ఈ రోజుల్లో కూడా సువార్తల కోసం సేవ కోసం త్యాగం చేసినటువంటి మిషనరీస్ ఎంతోమంది ఉన్నారు. ఆ రోజు ప్రవక్తలు, అపోస్తులు, ఈరోజు మిషనరీస్. వివాహాలు చేసుకోకుండా దేవుడి కొరకు అంకిత వైపులు ఉన్నారు. వివాహాలు చేసుకున్న వాళ్ళనే అక్రమ సంబంధం ఎక్కువ జరుగుతున్నాయి. ఉన్న ఒక్క భార్యతోని ఒక్క భర్తతో సంతోషపడక అక్రమదారులతో దేవుని దృష్టికి వ్యతిరేకులైపోతున్నారు వాళ్ళు. అసలు వివాహాలు లేకుండా ఎలాగున్నారు? ఇది నా ప్రశ్న. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. 38వ వచనం నుంచి 41వ వచనం వరకు వీళ్ళందరూ వంట చేసుకుంటున్నారు. వెళ్ళి ఆకుకూరలు పట్టుంటారు. ఆకుకూరకు మంచిది కదా, ఒంటికి ఆకుకూర వండుకుందాం అనుకున్నారు కదా పాపం. వెళ్ళేసరికి అది వెర్రి ద్రాక్ష చెట్టు అని తేలిక దాని గుణమెరగక ఆకులు మొత్తం కోసుకొచ్చాడు. అందులో ఒకడు తీసుకొచ్చి కొండలు వేసేసాడు. కొండలు వేసి ఉడికించేసి అయిపోయింది. భోంచేద్దాం కూర్చున్నారు. మంచి ఆకలితో ఉన్నారు. అందులోని కూర్చొని అందరూ వడ్డించేసరికి ఎవడో నోట్లో పెట్టాడు ఫస్ట్ నాలాంటి తొందరగాను. అరే బాబోయ్ ఇదేంటి చేదుగా ఉంది అన్నాడు. గురుగారు విశ్వం అన్నాడు. ఏమైందని, ఇందులో విశ్వం ఉందన్నాడు. చచ్చిపోతే తింటా. సరే ఏమీ లేదు, కొంత పిండి పట్టండి అన్నాడు. ప్రార్థన చేశాడు, అందులో వేసాడు. సరే వడ్డించండి అన్నాడు. ఎలీషా ప్రార్థన చేసిన తర్వాత అది వడ్డించిన తర్వాత అది మామూలుగా బాగుపడి వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బు కనిపించకపోయాను అని ఉంది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఎలీషా చేసినటువంటి ఈ తాలూకా అద్భుతాలు మీరు రికార్డ్ చేసుకోవాలి మైండ్లో అంతే. ఇక 42 నుంచి ఇదే అధ్యాయంలో 42 నుంచి 44 ఇంకొక అద్భుతం జరుగుతుంది. పాస్టర్ గారు కదా, నేను దైవజనుడు కదా, ప్రవక్త కదని పంట పండిందట. మొదటి పంట కదా ఇస్తారు కదా, ప్రథమ ఫలాలు మొదటి పంటలు దశంభాగాలు అయినా మరి పాస్టర్ గారు తేవాలి కదా. ఈ మొదటి పంట తీసుకొచ్చాడు. తీసుకొచ్చి అంత 20 రొట్టెలు తీసుకొచ్చాడు. గోధుమలు వెన్నులు మొత్తం అన్ని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళందరూ కూర్చుని వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు. వీళ్ళందరూ 100 మంది ఉన్నారు. ప్రవక్త చేసేందుకు వాళ్ళేమో దైవజనుడికి ఒక్కడికే తీర్చారు. కానికి 20 రొట్టెలు తెచ్చారు. వాళ్ళు 20 రొట్టెలు తెస్తే 100 మందికి ఏం జరిపోతాయి అని అన్నాడండి. అందరికి ప్రవక్త గారు అంటున్నారట, మన వాళ్ళందరికీ వడ్డించండి అన్న. మన వాళ్ళందరికీ వడ్డించడానికి 100 రొట్టెలు కాదు 20 రొట్టెలు తెచ్చారు నీకోసం, మా అందరికి ఎలా సరిపోతాయని అడిగారు. సరే ప్రార్థన చేస్తాను పెట్టి అందరూ పెట్టి అన్నాడు. అందరూ పెట్టి తినగా తిరిగి మిగిలితే అని చెప్పాడు. 100 మంది తినగా ఇంకా తిరిగి మిగిలిపోయిను అని రాయబడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. కొత్త నిబంధనలు యేసు ప్రభువు వారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి తినగా 12 గంపలకు ఎత్తును. అక్కడ 7 రొట్టెలు కొన్ని చేపలు 4,000 మంది తినగా 7 గంపలు ఎత్తెను. ఈ అద్భుతాలు ఆల్రెడీ తన నమ్ముకున్నటువంటి సేవకుల ద్వారా ప్రవక్తల ద్వారా కూడా చేయించాడు దేవుడు. ఓకే, ఇది 4వ అధ్యాయం. 5వ అధ్యాయానికి వెళ్తున్నాను నేను. 5వ అధ్యాయానికి వెళ్ళేసరికి మొట్టమొదటి చూడండి. సిరియా రాజు సైన్యాధిపతి నయమాను అని ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే యెహోవాయే సిరియా దేశమునకు జయం కలుగు చేసి ఉండెను కనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. కానీ మళ్ళీ గాని తిరగారా, అతడు కుష్ఠురోగి. 2వ లైన్లో చూసారా,
యెహోవాయే సిరియా దేశమునకు జయం కలుగు చేశాడంట. సిరియా వాళ్ళు ఎవరు? మనకు మ్యాప్లో చూస్తే ఇజ్రాయెల్ దేశానికి ఈశాన్యంగా ఉంటారు వాళ్ళు. యూఫ్రటీస్ నది అంటే గలిలే సముద్రానికి రైట్ సైడ్ చూస్తే మనకి దమస్క పట్టణం కనబడుతుంది. ఆ పైన ఉన్నంతా కూడా సిరియా. ఆ సిరియా వాళ్ళు అన్యులు, వాళ్ళకి జయం కలుగు చేస్తుంది ఎవరు? యెహోవాయే. అయితే వాళ్ళకు ఒక నయమాన్ అన్నట్టు ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఆ మహాగణుడైన, చాలా పరాక్రమం గలవాడైన, ఆయనకు మంచి పేరుంది. అన్నిట్లో చాలా 199 మార్కులు ఉన్నాయి. కానీ ఆయన కుష్ఠరోగి. ఆయన చూడడానికి చాలా బాగుంటాడండి. పాపం ఆయనకు ఒక చిన్న వ్యాధి ఉందండి. ఆయన చూడడానికి చాలా బాగుంటాడండి, చాలా బలవంతుడి, జ్ఞానం అన్నీ బాగున్నాయండి. కానీ ఆయనకి చిన్న వ్యసనం ఉందండి, బీడీ తాగుతాడండి అప్పుడప్పుడు. ఇదే గాని. అన్ని చాలా మంచోడండి ఆయన, ఇతరులకు ఎంతో పెడతాడండి. కానీ అప్పుడప్పుడు వారానికి ఒకసారి డ్రింక్ ఎత్తాడండి అంటారు. అదే వీక్నెస్, అదే ఇది. అయితే ఓకే, ఇతను దగ్గర వీళ్ళు సిరియా వాళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేల్ మీదకి వెళ్ళేటప్పుడు స్టోరీ చెప్పేస్తున్నాను 5వ అధ్యాయంలో. ఇశ్రాయేలు మీదకి వెళ్ళేటప్పుడు సిరియా వాళ్ళు కొంతమందిని చెరకు తీసుకొచ్చారు. అందులో ఒక చిన్నదాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆమె ఆ చిన్నది నయమాన్ ఇంట్లో పనిచేస్తుంది. నయమాన్ ఇంట్లో తన భార్య దగ్గర పనిచేసేటప్పుడు ఆ బట్టలు ఉతుకుతుంది కదా, కాబట్టి తన యజమానికి కుష్ఠరోగం ఉందన్న సంగతి తెలిసింది కనుక ఆ యజమానురాలతో ఏం చెప్తుందంటే, ఈ చిన్నది అమ్మ మేడం గారు, మరి అయ్యగారు మరి మా దేశంలో ఉన్నటువంటి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్తే ఆయన బాగు చేసేస్తాడమ్మా. ఈ చిన్నదానికి ఎలీషా ప్రవక్త గురించి ఎలా తెలుసో నాకు అదే ఆశ్చర్యం అవుతుంది. ఈ చిన్నది పనిపిల్ల పని చేసుకుంటుంది. ఆ దేశంలో ఎలీషా ప్రవక్త ఉన్నాడని, ఆయన గనుడని, అద్భుతాలు చేస్తాడని, ఆయన దేవుని ప్రవక్త ఈ చిన్నదానికి ఎలా తెలుసు అంటే, ఇజ్రాయేల్లో పుట్టిన పిల్లల దగ్గర నుంచి వాళ్ళ దేవుడి గురించి నూరు పోసేస్తున్నారు అన్నమాట వాళ్ళు. మన చర్చిలో ఏం జరుగుతుందో మన పిల్లలకు తెలియదు. ఈవేళ మనకి ఏం చేస్తుందో ఇవాళ రాని వాళ్ళకి తెలియదు. మనకి అంటే మన క్రైస్తవ సంఘంలో ఏం జరుగుతుందో మన కుటుంబాల్లో తెలియదు. ఇవాళ ఏం ప్రసంగం చెప్పారో వచ్చిన రానోడికి తెలియదు. ఆయన అడగడు, వీళ్ళు చెప్పరు. ఏం కూర ఉండవు ఇవాళ, మరి చేపలు ఎందుకు ఉండవు, మాంసం తేలేకపోయా అది అడుగుతాడు. కానీ ఇవాళ చర్చికి వెళ్ళా మరి నేను రాలేకపోయినా, అయ్యో ఇవాళ ఏం చెప్పారు, నాకు రిఫరెన్స్ ఇవాళ చదువుకోవాలి అన్న ఆసక్తి ఉన్నది తక్కువ. ఓకే ప్రియులారా, ఇశ్రాయేల్ చిన్నది మొత్తం మీద మంచి సలహా ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అక్కడికి మేడం గారు రాజుగారు చెప్పారు, ఎవరు సైన్యాధిపతి గారు చెప్పారు, సైన్యాధిపతి గారు రాజుగారు చెప్పారు. ఏ రాజుతోని? సిరియా రాజుతో. ఈ అధ్యాయం చాలా జాతీయనండి, 5వ అధ్యాయం. చాలా ప్రసంగాలు ఆల్రెడీ మీరు వినిసి ఉంటారు. ఇజ్రాయేలులో ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి ఎలీషా గురించి సిరియాలో ఉన్నటువంటి రాజుకి వర్తమానం వెళ్ళింది. ఇప్పుడు సిరియా రాజు ఏం చేస్తున్నాడో చూడండి. ఒక పత్రిక రాసి పంపించాడు. ఎవరి దగ్గర పంపించాడు? ఇశ్రాయేల్ రాజుకి పంపించాడు. ఇశ్రాయేల్ రాజు ఎవరెక్కడ? ఇక్కడ రాజు పేరు ఉండదు, మీరు అదే అర్థం చేసుకోవాలి. 5వ అధ్యాయంలో నయమాను కాలంలో ఇశ్రాయేల్ రాజు ఎవరు? యెహోరాం. యెహోరాంకి ఒక పత్రిక రాసి పంపించాడు. ఏమని పంపించాడు? ఒకసారి నేను చదువుతాను, 5వ వచనం చూడండి. ఇశ్రాయేల్ రాజుకు దూత చేత పత్రిక పంపించి ఆజ్ఞించాను కనుక అతడు 20 మణుగులు వెండి, 1,20,000 రూపాయల బంగారం, 10 దుస్తుల బట్టలు తీసుకొని పోయి ఇశ్రాయేల్ రాజునికి పత్రికను అప్పగించను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగం నీవు బాగు చేయవలని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. గొడవ అంటే ఇదే. ఈయనేమో 7వ వచనంలో కోపం వచ్చింది ఇశ్రాయేల్ రాజుకి. సిరియా రాజు నాతో గొడవ ఎదుగుతున్నాడా? ఆల సైన్యాధిపతికి కుష్ఠరోగం తగ్గించడానికి నేనేమో డాక్టర్నే, లేకపోతే నాకేమైనా స్వస్థత వరాలు ఏమైనా ఉన్నాయా? ఇటు ఎట్టకారం కాకపోతే నా కానుక పంపడం ఏంటి? ఆల సైన్యాధిపతి కుష్ఠరోగం నేను బాగు చేయడం ఏంటి? ఇక వస్త్రాలు చింపేసుకుంటున్నాడు. ఎవరు పేరు? యెహోరాం. అది మాత్రం మైండ్లో పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ యెహోరాం అని రాయబడి ఉండదు మీకు. ఇశ్రాయేల్ రాజును ఉంటుంది ఈ అధ్యాయంలో, ప్రవక్త కాలంలో. చింపేసుకుంటుంటే అప్పుడు 8వ వచనంలో చూడండి. ఇశ్రాయేల్ రాజు తన వస్త్రం చింపుకున్న సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతను నీ వస్త్రములు ఎందుకు చింపుకుంటేవి? ఇశ్రాయేల్లో ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతను నా యుద్ధకు రానిమ్ము అని రాజునికి వర్తమానం చేశాం. ఈ రాజు వస్త్రాలు చింపేసుకుంటాడన్న సంగతి ఎలీషాకి తెలిసిపోయింది. అప్పుడు ఈయన ఒక వర్తమానం పంపించారు ఇశ్రాయేల్ యెహోరాంకి. రాజుగారు మీరెందుకంటే వస్త్రం చింపేసుకుంటున్నారు? సిరియా రాజు ఏది కోరుకుంటే అది మనమే నెరవేరుతాం మన దేవుడి పక్షాన. ఇజ్రాయెల్ దేశంలో దేవుడు ప్రవక్త అన్నవాడు ఉన్నాడని, ఇజ్రాయెల్ దేశంలో దేవుడు పనిచేస్తున్నాడని సిరియా రాజుకి అర్థమయ్యేటట్టు చేద్దాం, మీరు కామ్కుండా నేను చూసుకుంటున్నా అన్నాడు. ఎంత ఉపకారం చేస్తుండో చూడండి ప్రవక్త రాజుకి. ఓకే, ఆ తర్వాత ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత పని ఏదో
ఏదో సైన్యాధిపతి వచ్చాడు కదా, గౌరవించి బయటకు వస్తాడు అని ఆయన ఏదో ఎక్స్పెక్ట్ చేసాడు ఏమాట. ఆయన ఏదో తల మీద చెయ్యేసి లేదా ఒంటి మీద చేసి ఎక్కడ రాని గాయం, నూనె రాస్తానుండు, మంత్రం వేస్తానుండు అంటాడని అనుకుని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాడు ఆయన. ఎవరు? సైన్యాధిపతి. కానీ ఈయన ఇంట్లోంచి బయటికి రాకుండా, కుర్చీలోంచి లేకుండా, సరే వెళ్ళి ఆ యోర్దాను నదిలో 7 మార్లు ఉరమని చెప్పి అన్నాడు అంతే. ఎటకరం కాకపోతేనే నేనేంటి, నా స్టేటస్ ఏంటి, ఇంతమంది నా వెనకాల వచ్చారే, ఇంత కాను కొట్టుకొని వచ్చానని కనీసం రెస్పెక్ట్ లేకుండా, ఇంట్లోంచి మనిషి కూడా బయటికి రాకుండా వెళ్ళి ఆ యోర్దాను నదులు 7 మార్లు మనం అంటాడు. యోర్దాను నది కన్నా మంచి నదులు మా దేశంలో లేవా? ఇంతకన్నా మంచి నదులు ఉన్నాయా మా దేశంలో? మరి నేను అక్కడ ములగలేనా? కోపంతో రౌద్రుడై ఉంటుంది మీకు అక్కడ. రౌద్రుడై కోపంతో తిరిగి వెళ్ళిపోతుంటే పనివాడు ఏంటి, వెనకాల ఉన్నవారు చాలా మంచివాళ్ళండి. ఒక్కొక్క దగ్గర ఇశ్రాయేల్ చిన్నది కూడా పని పిల్ల వలన ఈవేళ నయమానికి డైరెక్షన్ దొరికింది. ఇక్కడ కోపం తెలిపోతున్న సైన్యాధిపతికి ఒకడు అంటాడు, ఏమయ్యా ఆ ప్రవక్త నిన్ను ఏమైనా అడిగాడు? అసలు ఎంత కానుక తెచ్చావని ఏమైనా అడిగాడు నిన్ను? పోనీ ఏమైనా ఆయన కాలుకు మొక్కమన్నాడు నిన్ను ఏమైనా అన్నాడు? అసలు ఎందుకలా కోపపడతావు అనవసరం? కానీ వెళ్ళి 7 మార్లు ములుగు అన్నాడు. ఆయన చెప్పినట్టు చేయి, స్వస్థతను అందకపోతే అప్పుడు చూద్దు. కానీ ఈడు చెప్పింది కూడా బాగున్నట్టు ఉందని అప్పుడు మనసు మార్చుకొని సైన్యాధిపతి వెళ్ళి 7 మార్లు ములుగు, పసిపిల్ల దేహం వలె తన దేహం స్వస్థత కలిగింది రాయబడం. దేవుని నామన స్తోత్రం కాక. ఓకే, అది 14వ వచనంలో ఉంటుంది. అతను పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునగా అతని దేహం పసిపిల్ల దేహం వల్ల అతడు శుద్ధుడాయను. ఓకే, ఇక 15వ వచనంలోకి చూడండి ఎలా ఉందో స్టేట్మెంట్. అప్పుడు అతని పరివారంతో కూడా దైవజనుడి దగ్గర తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించము, ఇశ్రాయేలు ఉన్న దేవుడు తప్ప లోకమందంతా మరొక దేవుడు లేడని నేను ఎరుగుదును. అండర్లైన్. నయమాను హృదయం ఒక్కసారి మారిపోయింది. నా హృదయం వింతగా మారెన్, నా హృదయం వింతగా మారెన్, నా హృదయం వింతగా మారెన్, నా హృదయం వింతగా మారెన్. యేసు నాలో వచ్చినందునా, యేసు నాలో వచ్చినందునా. యేసు ఎవరిలోకి అయితే వస్తాడో వాళ్ళ హృదయం మారుతుందండి. వాళ్ళ హృదయం ఇంకా మారట్లేదు, ఎంత చెప్పినా బండోళ్ళగా ఉన్నారు అంటే వాళ్ళ హృదయంలోకి యేసు వెళ్ళట్లేదు. పైనే తిరుగుతున్నాడు తప్ప హృదయంలో చోటు ఇవ్వలేదు వాళ్ళు. ఈయన కూడా హృదయంలోకి వెళ్ళట్లేదు. తలుపు దగ్గర తిరుగుతున్నాడు తప్ప తలుపు తీయట్లేదు, అని ఈయన తలుపు లోపలికి వెళ్ళట్లేదు. కానీ నయమాను హృదయంలోకి వెళ్ళిపోయాడు. వచ్చింది స్వస్థత కోసం, కానీ వచ్చింది రక్షణ. ఇశ్రాయేలులో 15వ వచనం మళ్ళీ చదువుకున్నాడు. ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందంతట ఇంక ఏ దేవుడు లేడని చెప్తున్నాడు ఇప్పుడు ఆయనే. ఇంకా అంతేకా 17వ వచనంలో చూడండి. యెహోవాకు తప్ప దహన బలినైన మరి ఏ బలినైనా ఇతర దేవతలు నేను అర్పింపను. ఎలా తీర్మానం చేసుకున్నాడు? ఈ 2 వాక్యాలు చాలు నయమాన్ రక్షణకి. ఇజ్రాయెల్లో దేవుడు తప్ప లోకమందునికి ఏ దేవుడు లేడని నేను నమ్ముతున్నాను అన్నాడు. రెండోది, ఇకపైన ఎప్పుడు కూడా నేను ఏ దేవతకు ఏ దేవుడు కూడా నేను మొక్కను, ఒక్క ఈ దేవుడు తప్ప. అది తీర్మానం అంటే, అది రక్షణ. క్రైస్తవుడు అయినోడికి ఈ విశ్వాసం లేకపోతే వాడు రక్షణ పడలేదని అర్థం. యేసు ప్రభుకి తెలియక ముందు ఎలా మాట్లాడావో ఎలా చేసావో అవన్నీ అనవసరం ఆయనకి. యేసు ప్రభుకి వచ్చిన తర్వాత పాపిని తెలిసిన తర్వాత నీ పాపాలన్నీ దేవుడు చూపించిన తర్వాత నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టి ఇకపై నా జీవితంలో నేను పాపం చేయను, ఇక వేరే దేవుడిని ఆశ్రయించను, ఈయనే నా దేవుడు అని బ్రతికినన్న వరకు నువ్వు సదాకాలం ఆయనతో కూడా నువ్వు ఉంటానని తీర్మానం చేసుకుంటే, కీర్తనలో చదివినట్టుగా 48:14 ప్రకారంగా సదాకాలం ఈ దేవుడు మరణం వరకు నిన్ను నడిపిస్తాడు. అది ప్రియులారా, అది రక్షణ అంటే. అలాంటిది లేని వాడికి రక్షణ లేదని అర్థం, ఆ తీర్మానం లేని వాళ్ళకి. ఓకే, ఇక నెక్స్ట్ ఆయన చాలా కానుక తీసుకొచ్చాడు, బతిమాలుతున్నాడు ఎలీసాని తీసుకొని. నువ్వెంత కానుక ఇచ్చి నాకు అక్కడ పడకపో అన్నాడు అంతే. 20వ వచనం నుంచి ఇంకో సందర్భం, 20 నుంచి 27 వరకు. ఈ పొమ్మ అన్నటువంటి విషయం గేహజీ చూశాడు. ఏం పాఠాలు ఉన్నాయండి రాజుల గ్రంథాల్లో. ఈ గేహజీ చూసి, మా యజమాని ఇంత తెంగరోడిటి, మా గురువుగారికి అసలు లోకజ్ఞానం కూడా లేదు, ఇంత కానుకటి తీసుకొస్తే కనీసం తీసుకోవడం మానేసి అడగకుండానే ఇచ్చాడు కదా. అందులో ఏదో స్వతత వచ్చింది కదా ఆయనకు కూడా, ఆయనకి మేలు జరిగింది, ఆయన కృతజ్ఞత కానుక ఏదో ఇస్తున్నాడు, తీసుకువచ్చు కదా. అసలు ఈ మనసు లేకపోయిందట. 20 వచనాలు అంటున్నాడు, నా యజమానికి మనసు లేకపోయిందట.
అని వెనకాల పరిగెట్టుకొని వెళ్ళి రా ఆగండి నయమన్ గారు ఇప్పుడే కొద్ది గెస్టులు వచ్చారు, శిష్యులు వచ్చారు మా గురుగారి దగ్గరికి, కొద్దిగా అన్నీ కాదు కానీ కొద్దిగా దుస్తులు ఇవ్వండి అని అడిగాడంట. అదే సందర్భం మీరు చదువుకోండి. ఆయన ఓరు బాబు 2 దుస్తులు ఎట్రా బాబు, ఎందుకు అతను పట్టుకెళ్ళరు నాయన, నీ గురుగారు వద్దని ఇచ్చారు అని చందాకి పట్టుకొచ్చారు. ఆయన మరీ ఆనందంగా ఇచ్చేస్తున్నాడు. నయమాను వచ్చేసాడు, తీసుకొచ్చి దాచేసాడు ఆకాన్లాగా. ఆకాన్ ఎలా దాచేసాడు? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో యెరికో పట్టణంలో శపించబడిన దాన్ని తీసుకొచ్చి దాచుకున్నాడు, కుటుంబం అంతా నాశనం తీసుకొచ్చాడు. ఇప్పుడు గేహజీ కూడా అదే పని చేశాడు. అందుకే చరిత్ర చదవాలి. ఆకాన్ చేసిన దాన్ని నువ్వు చదివి ఉంటే గేహజీ పని చేసి ఉండేవాడు కాదు. ఆకాన్ చేసిన దాన్ని గేహజీ చదవలేదు కనుక ఈవేళ మళ్ళీ బుట్టలో పడిపోయాడు. ఇప్పుడు గేహజీ ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఎలీషా అడుగుతున్నాడు 25వ వచనంలో, గేహజీ నువ్వు ఎచ్చటి వచ్చేదని అడిగి, అందుకు వాడు నీ దోషనే నేను ఎచ్చటికి పోలేదు అన్నాను. 26వ వచనంలో చూడండి, ఆ మనుషులు తన రథం తిరిగి నేను ఎదుర్కొని తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? అండర్లైన్, నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యం, వస్త్రములు, ఒలివ చెట్లు, తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలు, ఎట్లు, దాసీలను సంపాదించుకోవచ్చు ఇది సమయమా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో అదే చెప్తున్నాడు పౌలు. ఓ ఫిలిప్పీలారా, మీరు క్రీస్తు యేసు మనస్సును ధరించుకొనుడి. క్రీస్తు యేసు మనస్సు కానీ మీకు లేకపోతే మీరు క్రీస్తు వారు కాదు. అసలు ఆయన ఎక్కడ ఉండవలసిన వాడు, ఏ స్థితిలో ఉండవలసిన వాడు, అక్కడ నుంచి భూలోకానికి మానవుడిగా వచ్చి తను తాను రిక్తునిగా చేసుకొని తను దాసుడిగా చేసుకున్నాడే. ఆయన మనస్సు మీకు కావాలి. అలాంటి మనసు మీరు ధరించుకోవాలంటున్నాడు ఫిలిప్పీలకి రాసిన పత్రికలో పౌలు. అదే చెప్తున్నాడు ఇప్పుడు గేహజీ, ఎన్నాళ్ళు నా దగ్గర సేవ చేస్తున్నావు, ఎన్నాళ్ళు నా దగ్గర పరిచయం చేస్తున్నావు, మా గురువుగారు అని ఏరియాతల మనసు నా దగ్గర ఉంది, కానీ నా మనసు నీ మీదకి ఎందుకు రాలేదు? సరే, నీకు నీ ఇంటి వరకు సదాకాలం కుష్టి కలుగునుగా కన్నాడు. అంతే, వెంటనే స్పాట్లో కుష్టి వచ్చింది దానికి. అక్కడ మీరు చదివితే ఓకే, 5వ అధ్యాయం అయిపోయింది అనుకుంటున్నాను. ఓకే, ఇక ఇందులో పాఠాలు మనకు దేవుడు ఏమి నేర్పుతున్నాడో మీరు రికార్డ్ చేసుకోవడం ఇక మైండ్లో. 6వ అధ్యాయానికి వెళ్తున్నాను. 6వ అధ్యాయంకి వచ్చేసరికి ప్రవక్తలు అందరూ శిష్యులు ఉన్నారు ఎలీషా దగ్గర. గురువుగారు మాకు చాలా ఇరుగ్గా ఉంది, ఉన్న స్థలం సరిపోవట్లేదు, మరి చూస్తే నివాసం మరి ఇంకోటి కట్టుకోవాలి మనం, కాబట్టి అలాగే వెళ్ళి కొండకెళ్ళి ఒక మానులేవి నరుక్కుంటూ తెచ్చుకున్న తర్వాత కట్టుకుంటుంది. సరే కట్టుకోండి అన్నాడు. వెళ్ళారు. వీళ్ళకి గొడ్డలు, సొంత గొడ్డలు లేదు వీళ్ళ దగ్గర, అన్ని ఎరువులు వీళ్ళకి, సొంత ఏటి ఉండవు వీళ్ళకి. ఏదో ఎరువు అడిగారు, ఆ పక్కల దేవత గోడలు ఎరువు పెడితే ఆ గోడలు పట్టుకెళ్ళారు. అది కొడుతున్న గోడలు ఊడిపోయింది, పీడి ఊడిపోయింది. ఆ గోడలు ఏమో ఊడిపోయి నీటిలో పడిపోయింది. పడిపోతే గురుగారు గోడలు పడిపోయింది, అసలు ఎరువు తెచ్చామేమో, కొమ్మ మాట దేవుడు ఎరువు కానీ గోడలు పోయింది, గోడల సంగతి ఏంటబ్బా అని ఎడుతున్నారు. ఇలా సరేలే మీరు కంగారు పడకండి అని ఎలీషా గారు వెళ్ళి ఒక కొమ్మ తీసి అందులో వేసాడట నీటిలో. గొడ్డలు ఎక్కడి నుంచో బయటికి తేలిందట. దేవుని నామమున స్తోత్రం కలుగుగాక. ఎలాగుంటాయంటే నిజంగా ఈ కథలా లేకపోతే నిజంగా జరిగాయా అన్నట్టు అసలు అనుమానంగా కూడా వేస్తుంటుంది కొత్తగా ఎవరికైనా చదివితే. గొడ్డలు తేలిపోయింది, కట్టేసుకున్నారు. ఓకే, అయిపోయింది కదా. ఈ సందర్భం మనకి అయిపోయిన తర్వాత 7వ వచనం అయిపోయింది. అది 8వ వచనం నుంచి ఇంకో సందర్భం జరుగుతుంది, ఇంకా అద్భుతంగా ఉంటుంది ఈ సందర్భం. 6వ అధ్యాయం 8వ వచనం నుంచి సిరియా రాజు ఇశ్రాయేల్ రాజు మీదకి యుద్ధానికి రావడానికి ఆలోచన చేస్తున్నాడు. అంతఃపురంలో ఆలోచన చేస్తున్నాడో అవన్నీ కూడా ఎలీషాకి తెలిసిపోతున్నాయి. ఎక్కడ సిరియా రాజు, ఎక్కడ అంతఃపురం, ఎక్కడ ఎలీషా. సిరియా రాజు అంతఃపురంలో ఎక్కడ ప్లాన్లు ఎలా గీస్తున్నాడో ఇశ్రాయేల్ పట్టుకోవడానికి అవన్నీ ఎలీషాకి తెలిసిపోతున్నాయి. ఎలీషా ఏం చేస్తున్నాడు, ఇన్ఫర్మేషన్ ఈ రాజుకి ఇచ్చేస్తున్నాడు. ఏ రాజు? యెహోరాముకు ఇచ్చేస్తున్నాడు. ఇచ్చేస్తుంటే యెహోరాము సర్దేసుకుంటున్నాడు. మా ప్రవక్త చాలా మంచోడు అండి, ఎంత మంచోడు అంటే అంత మంచోడు మా ప్రవక్తని పొగిడేస్తున్నాడు. చూడండి ఎలా తయారవుతాడు చూడండి. యెహోరాము చివరిలో ఈ ప్రవక్తని చంపాలని బయలుదేరుతాడు మళ్ళీని. ఇప్పుడు ఈ ప్రవక్త చేసినవన్నీ బాగానే చేస్తుండ అంటాడు, తర్వాత తేడా రాగానే కత్తెట్టుకుని వెళ్తాడు అని చంపడానికి. అలాంటి మనుషులు అనమాట. యేసుప్రభు వారిని ఊరేగించి చివరిలో సిలువ వేసారు. ఆ మనుషులే ఊరేగించింది వాళ్ళే, జయన్నల వాళ్ళే, పప్పలు తిన్నోళ్ళే, రొట్టెలు తిన్నోళ్ళే, చేపలు తిన్నోళ్ళే, మళ్ళీ అప్పగించింది వాళ్ళే. లేఖనములు ఇలా నెరవేరవలసి ఉంది కనుక అవన్నీ జరిగాయి. అంతే, దేవుని చిత్తం మన పట్ల ఎలా జరగాలో జరుగుతుంది, మనం ఏం చేయలేం. అంతా నా మంచికే, అంతా నా మేలుకే, అందుకే పాడుకోడే మనం. దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు ఈ విషయం ఆయనకు అనుమానం వచ్చింది. ఏంటి నేను ప్లాన్ చేసేటప్పుడల్లా ఇశ్రాయేలు తప్పించుకుంటున్నాడు ఏంటి, మనలో ఎవడో ఒకడు ఉన్నాడు,
ఎవడో ఈ విషయాలు నేను అనుకున్న విషయాలు తీసుకెళ్ళి ఇశ్రాయేలు రాజు చెప్తున్నాడు. ఎవరు రండి మీరు చెప్పండి రా అంటున్నాడు రాజు. ఒరే బాబు మేమెవరం కాదురా నాయన, మా మీద అనవసరంగా అపార్థాలు అనుమానాలు పెట్టుకోకు, ఎలీషా ప్రవక్త ఈ పని చేస్తున్నాడు అని చెప్పాడు. అయితే ఆయన పట్టుకుని తీసుకురండి రా అని కొంతమంది జనాన్ని పంపించాడు, సైన్యాన్ని పంపించాడు, గుర్రాలు రథాలు పంపించాడు. పంపిస్తే ఈ జనాన్ని చూసి, ఈ పక్కన గేహజీ ఉన్నాడు కదా, చూసి భయపడిపోయి దైవజనుడా అనేసి ఈ ఉదయాన్నే లేచి బయటకు వచ్చాడంటే, బయటకు వచ్చేసరికి ఆ రాత్రి వచ్చేసరికి చుట్టూ రథాలు గుర్రాలు ఉండేసరికి భయపడిపోయి దైవజనుడా ఇంక అయిపోయింది మన పని, నీ పని అయిపోయింది నా పని అయిపోయింది అంటున్నాడట. అంటే ఒకసారి 16 వచనం చదువుతాను చూడండి, 6:16లో. అతడు భయపడవద్దు, మన పక్షం ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి ఫస్ట్ ఏమన్నాడు, అస్సలు భయపడవద్దు గాజీ, నువ్వు భయపడవద్దు, మన పక్షం ఉన్నవారు వారి పక్షం ఉన్నవారి కన్నా అధికులు. హిజ్కియా రాజు ఇదే చెప్తాడు, అశ్షూరు రాజు సైన్యాన్ని చూసి మీరు భయపడకండి, వాళ్ళకన్నా మన పక్షం ఉన్నవారు అధికులు, వారి బలం శరీరు మాంస బలం, మన దైవ బలం. సరే, ఇక ప్రార్థన చేశాడు 17 వచనంలో, యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పని వాని కన్నులు తెరిచెను. అండర్లైన్. అది ముందు చూడలేదా? గ్యాస్ చూడలేదు, జనాన్ని చూశాడు. మరి ఇటుపక్క జనాన్ని ఎలీషాకి చూశాడా? చూశాడు. పోనీ ఎవరైనా ఉన్నారా ఎలీషా పక్కన? ఎవరు లేరు. ఈయన గురుగారు ఈలే కనపడుతున్నారు. మరి ఇప్పుడు ఈయన ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు ఏం కనపడదు ఆయనకి? ఎలీషా చుట్టూ ఉన్నటువంటి భద్రత ఏంటో కనపడ్డది. అంటే ఇప్పుడు ఆత్మీయ నేత్రాలు దేవుడు ఇచ్చాడు ఈయనకి. ఆత్మీయ నేత్రాలు ఇస్తే తప్ప దేవుని వాక్యం అర్థం కాదు. ఆత్మీయ నేత్రాలు ఇస్తే తప్ప దేవుడు కనపడ్డు. అందరికీ దేవుడు కనపడ్డు. ఆత్మీయ నేత్రాలు ఇవ్వాలి. ఇప్పుడు ఎలీషాకి ఏమైంది? ప్రార్థన చేయగానే ధైర్యం ఉన్న ఆ ప్రవక్త గెహజీ మీద కూడా సేమ్ ధైర్యాన్ని పంపించాడు. ఇప్పుడు గెహజీకి ఏమైంది? ట్రాన్స్ఫర్ అయింది ఆ ధైర్యం, ఆ సెక్యూరిటీ అంతా ట్రాన్స్ఫర్ అయింది. ఓహో, మా గురుగారికి నాకు ఇంత భద్రత ఉంది, ఓకే, ధైర్యం పెరిగింది. ఇక నెక్స్ట్ వాళ్ళు వచ్చేసారు. 18వ వచనంలో మీరు చూస్తే మరలా మీరు అనలైన్ చేసుకోండి. దగ్గరికి వచ్చిన మళ్ళీ ప్రార్థన చేశాడు. వీళ్ళ అంధత్వంతో మొత్తునుగాక అన్నాడు అంతే సైన్యాన్ని. కర్ర పట్టుకోలేదు, కత్తి పట్టుకోలేదు, బాంబు పట్టుకోలేదు, ఏమీ చేయట్లేదు. ప్రార్థనకి ఎంత బలం ఉందో అర్థమైంది ఇప్పుడు మీకు. ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది. ప్రార్థన ఏదైనా చేస్తుంది. అలాంటి గొప్ప ఆయుధం ప్రార్థన. దాన్ని దేవుడు మనకిచ్చాడు, కానీ దాన్ని మనకు వాడుకోవడం మనకు చేతన అవట్లేదు. ఎలీషా ప్రార్థనతోనే వీళ్ళు వచ్చిన సైన్యం అందరూ గుడ్డోలు అయిపోయారు. కాక అనేసరికి గుడ్డోలు అయిపోయారు. దగ్గరికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు రాజు దగ్గర తీసిపోయాడు. యెహోరాము దగ్గరికి తీసిపోయిన తర్వాత ఆయన అంటున్నాడు, మళ్ళీ ప్రార్థన చేస్తాడు. సరేలే, రావాల్సిన దగ్గరికి వచ్చేసరికి వచ్చారు కాబట్టి వీళ్ళ కళ్ళు మళ్ళీ తెరవబడును కాక అని ప్రార్థన చేశాడు. మీకు 20వ వచనంలో, వీళ్ళు కొట్టకూడదు, శత్రువులు మనం చిక్కినప్పుడు వాళ్ళకి మర్యాద చేసి పంపించాడు రాజు. ఆ రీతిగా మర్యాద చేసి పంపించాడు ఆయన. అంటే ఇక్కడికి మనకి 23వ వచనం వరకు ఉన్న సందర్భాన్ని ఇప్పుడు మీకు చెప్పాను. మీకు 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం నుంచి 23వ వచనం వరకు ఉన్న సందర్భాన్ని ఇప్పుడు మీతో మాట్లాడడం జరిగింది. అంటే సిరియా రాజు, ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం, సిరియా రాజు ఎలీషాని పట్టుకురమ్మని సైన్యాన్ని పంపించాడు. ఆ సైన్యాన్ని మొత్తేటట్టుగా, అంధత్వంతో మొత్తేటట్టుగా ఎలీషా ప్రార్థించాడు. వాళ్ళు అందులో అయిపోయారు. తర్వాత వాళ్ళు మరలా కళ్ళు తెరుచుకునేటట్టుగా ప్రార్థించాడు. కన్నులు తెరుచుకున్నారు. ఆ తర్వాత ఇశ్రాయేలు రాజు అయినటువంటి యెహోరాము దగ్గరికి తీసుకెళ్ళేసరికి యెహోరాము వాళ్ళని శిక్షిద్దాం అనుకున్నాడు, కానీ ప్రవక్త వాళ్ళు విడిచిపెట్టి మన శత్రువులకు మనం ఇబ్బంది పెట్టకూడదని వాళ్ళకి భోజనాలు పెట్టి మర్యాద చేసి మరి పంపించాడు ఎలీషా ప్రవక్త ద్వారా యెహోరాము. ఇది 23వ వచనం చూసాం. ఇక నెక్స్ట్ 24 తర్వాత మనం 33వ వచనం వరకు ఉన్న సందర్భాన్ని మీకు చెప్తున్నాను. ఇంకోసారి తర్వాత కొంతకాలానికి సిరియా రాజు బెన్హదదు తన సైన్యం అంతా చూసుకొని సొమ్రోను మీద దాడి చేశాడు. ముట్టడేసేసరికి సొమ్రోన్లో గొప్ప కరువు వచ్చింది. కరువు ఎలాంటి కరువు అంటే అక్కడ రాశాడు 25వ వచనంలో, గాడిద యొక్క తల 80 రూపాయలు, అరపావు పావురు పెట్ట 5 రూపాయలు అని చెప్తూ ఇంకా ఘోరమైనది ఏంటంటే, ఇద్దరు స్త్రీలు రాజుగారు ప్రాకారం మీద నడుస్తున్నారు, వాకింగ్ చేస్తున్నారు. ఆ వాకింగ్ చేస్తున్న సమయంలో ఇద్దరు స్త్రీలు గొడవాడుకుంటున్నారు. ఏంటి గొడవ అని అడిగారు. రాజా, నిన్నేమో తన బిడ్డనేమో వండుకుందాం అని చెప్పింది, వండుకున్నాం, ఇద్దరం తినేసాం. మరి ఈవేళ నా బిడ్డని ఇవ్వాలి కదా, ఇప్పుడు అడుగుతుంది, కానీ నేను ఇవ్వట్లే
అంటే వీళ్ళిద్దరు గొడవ ఎలా ఉంది ఇప్పుడు? బిడ్డల్లో వండుకొని తినేటంత కరువు శుభ్రంలో. ఎంత ఘోరం అంటే మరి ఇంతకన్నా ఘోరం ఇంకోటి ఉండదు. అంతగా వీళ్ళు ముట్టడేసారు. రాజు వీళ్ళిద్దరు కూడా ఇదేంట్రా బాబు, మీ పిల్లలు వండుకొని తింటారు, అంత కరువు ఉందా నా దేశంలో, నా రాజ్యంలో ఇలాగ ఉందా అని ఇంక పిచ్చోడైపో వస్త్రాలు చింపేసుకొని గోను పట్టు కట్టేసుకొని అప్పుడు అంటున్నాడు ఈ 31వ వచనంలో, సాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతనిపై నిలిచిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయనుగాక అన్నాడు. ఈ కరువుకిని ఎలీషాకి సంబంధం ఏంటి? ఎంతవరకు ఈ ప్రవక్తను ఎలా పొగిడాడు? నయమానికి స్వస్థత ఇచ్చేసాడు, పొగిడేసాడు. ఇంకా అలా తర్వాత మనకి సిరియా వాళ్ళ దగ్గర వాళ్ళంతా విషయాలు దాచి చెప్పేస్తుంటే ఏం ప్రవక్తనికి పొగిడేశాడు. ఇప్పుడు ఈ సమస్య వచ్చేసరికి మీకు సందర్భం గుర్తుందా? మొదటి రాయల గ్రంథంలో ఆహాబు కూడా ఏలియా ప్రవక్తను ఏమంటాడు 18వ అధ్యాయంలో? ఈ శ్రమకు కారణం నువ్వే అంటాడు కదా ఏలియాని. అప్పుడేమన్నాడు ఏలియా? నేను కాదు, నువ్వు నీ భార్య మీ ప్రవర్తన వలన ఇజ్రాయిల్లో కరువు వచ్చింది అని చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన కూడా, ఆయన కొడుకు ఆహాబు కొడుకు యెహోరాము, ఈ కారణం, ఈ సముద్రంలో ఈ క్షామం, ఈ కరువుకి కారణం ఎలీషా. కాబట్టి ఎలీషా తలకాయని లేపెత్తనని ఒక దూతను పంపించాడు. పట్టుకొని వచ్చేసరికి కానీ వెళ్ళాడు దూత. వెళ్ళేసరికి అప్పుడు అర్థమైపోతుంది ఎలీషాకి. అక్కడ పెద్దల మధ్య కూర్చున్నాడు ఆయన. నరహంతకుడు కొడుకు వస్తున్నాడు, అక్కడ రాగానే తొలిపేసేయండి అన్నాడు. అంతే, డోర్ క్లోజ్ చేసి బయట దోసేయండి అన్నాడు. ఆ తర్వాత రాజు వెనకాల వచ్చేసాడు. 33 వచ్చాను 6:33. ఆ దూత అతని ఎదుకు వచ్చాను. అంతటి రాజు, ఈ కీడు యెహోవా వలనైనది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలెను. ఇది అండర్లైన్. ఎవరన్నారు ఈ మాట? యెహోరాం రాజు. ఏమంటున్నాడు? ఈ కరువు, ఈ నష్టం, ఈ కీడు దేవుని వల్ల కలిగింది కాబట్టి ఇంకా దేవుడి కొడుకు నేను కనిపెట్టి ఉండాలా? కానీ గతంలో దేవుడు చేసినవన్నీ మర్చిపోయాడు. ఈ రోజుల్లో కూడా అంతేనండి. భక్తులు పేరుకే మనం దేవుని భక్తులు చెప్పుకుంటాం, కానీ మన గతంలో దేవుడు చేసిన, చిన్నప్పటి నుంచి దేవుడు చేసినవన్నీ మర్చిపోతాం, పక్కన పెట్టేస్తాం. ప్రస్తుతం మన పాపం వల్ల, మన అవిధేయత వల్ల, లేదా పరీక్షల వల్ల ఏదైనా చిన్న కష్టం, నష్టం మనలో ఏర్పడితే అనుకుంటే కానీ అవ్వకపోతే ఏం పాస్టర్ గారులండి, ఏం చర్చిలండి, ఏం దేవుళ్ళే, ఏం ప్రభులేవా, ఏం పాస్టర్ గారు, ఏం చర్చి, ఏం దేవుడు, ఇంకా అక్కడికి వెళ్ళిపోతాం మనం. అలాగే వెళ్ళిపోయాడు యెహోరాం. 7వ అధ్యాయానికి వెళ్తున్నాం. 7వ అధ్యాయంలో ఎలీషా చెప్తున్నాడు రాజుతో, యెహోవా మాట ఆలకించు. యెహోవా సెలవిచ్చింది, రేపు ఈ వేళకు సముద్రం ద్వారం ముందు రూపాయి ఒకంటికి 1 మానిక సన్నని పిండి, రూపాయి ఒకంటికి 2 మానికలు ఎవరు అమ్మబడును. ఒక ప్రవచనం చెప్పాడు ప్రవక్త. ఏం దేవుడు అనకయ్య బాబు రాజా నువ్వు? ప్రవక్తకి అవిశ్వాసం రావట్లేదు, రాజుకి ఎందుకు వస్తుంది? ఆయన దేవుడు యెహోవా, ఈయన దేవుడు యెహోవా. మరి ఆయనకి శ్రమ ఉంది, ఈయనకి శ్రమ ఉంది, ఆయనకే కష్టాలు ఉన్నాయి, ఈయనకే కష్టాలు ఉన్నాయి. కానీ ఎలీషా ప్రవక్తకి ఎక్కడ నిరుత్సాహం రావట్లేదు, ఎలీషా ప్రవక్త ఎక్కడికి అధైర్యంగా మాట్లాడట్లేదు, అవిశ్వాసంగా మాట్లాడట్లేదు. కానీ రాజు, ఇశ్రాయేలు పరిపాలిస్తున్నటువంటి రాజు, ఒమ్రి వంశాన్ని పుట్టినటువంటి రాజు, ఒమ్రి వంశం అహాబు కుమారుడు అయినటువంటి రాజు యెహోరాం, అద్భుతాలు చూసినటువంటి రాజు, ఆశ్చర్యకార్యాలు చూసిన రాజు, ఎంత అనుభవం ఉన్నటువంటి దేవుడితో సంబంధం రాజుకి ఈ అవిశ్వాసం మాట ఎలాగొచ్చింది? కాకపోతే రేపు ఈ ఏళ్ళకి పరిస్థితులు మారిపోతాయని చెప్పాడు. ఆయన దగ్గర అధిపతి ఉంటాడు కదా, ఆయన అన్నాడు, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను, 2వ వచనంలో ఆకాశమందు కిటికీలు తెరిచినను అలా జరగదు అన్నాడు. ప్రవక్త ఏమో జరుగుతుందంటే ఈ అధిపతి అంటున్నాడు రేపు ఏళ్ళకి అలా జరిగిపోతుంది. ఏంటి మాట, ఏదో మమ్మల్ని ఓదార్చడానికి మాట్లాడినట్టు మాట్లాడక బాబు. పాస్టర్ గారు మీరు అది ధైర్యం చెప్పడానికి ఏదో చెప్తున్నారు, కానీ ఎలా జరిగిపోద్దండి, ఇన్నాళ్ళు ఏంది రేపు ఎలాగ ఎలా జరిగిపోద్దండి అని వాదిస్తున్నాడు. సరే నువ్వు చూస్తావు కానీ కన్నులారా దాన్ని తినకన్నా చచ్చిపోతావు అన్నాడు. అంతే. ఎన్ని చెప్పాడు ఇందులో ప్రవచనాలు? 7వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో 2 చెప్పాడు. రేపు ఇవాళ కరువు పోద్దని చెప్పాడు. రేపు ఆ సమయంలో ఈ అధిపతి చచ్చిపోతాడు, చూస్తాడు కానీ చచ్చిపోతాడని చెప్పాడు. అంతే. నమ్మలేదు కనుక. ఒకసారి చూసారా, జకర్యా ఎలిజబెత్ ఉన్నప్పుడు
గాబ్రియల్ దూత వచ్చి లోకసువార్త మొదటి అధ్యాయంలో ఏం చెబుతుంది? నీకు నీ భార్య గర్భవతి అవుతుందయ్యా, మరి ఇలా యోహానుగా అంటావంటే అనుమానించాడు. ఎవరు? జకర్యా. నీ కొడుకు పుట్టే వరకు నువ్వు మాట్లాడకుండా మొగడైపోతున్నాడు. మొగడైపోయాడు. కాబట్టి దేవుడిని అనుమానించామంటే ఇది పెద్ద పాపం. అందుకే ఎప్పుడు అవిశ్వాసం రానికూడదు మనలో. ఎప్పుడు విశ్వాసంగానే ఉండాలి, విశ్వాసంగానే మాట్లాడు, విశ్వాసం నిరీక్షణ కలిగి ఉండాలి. ఓకే, ఇక 3వ వచనం నుంచి 20వ వచనం వరకు ఒకటే సంఘటన అండి. ఈ సంఘటన మీకు చెప్పేస్తాను, స్టోరీ చెప్పేస్తాను నేను. ఏం జరిగిందంటే సిరియా వాళ్ళు ఇశ్రాయేల్ మీద దాడి చేయడానికి బయట పాలెలో వాళ్ళు ముట్టడేశారు. ఈ కరువులో 4 కుష్ఠరోగులు, సముద్రంలో 4 కుష్ఠరోగులు అనుకుంటున్నారు, ఒరే మనం ఇక్కడున్నా చచ్చిపోతాం రా. ఆ సిరియా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కొద్ది అడుకుంటే ఏమైనా పెట్టేం పెడతారేమో, లేదా కరువు వల్ల చచ్చిపోతాం, లేదా వాళ్ళు చెప్పేది అక్కడ చచ్చిపోతాం, ఏం పోయింది, ఎక్కడైనా చచ్చిపోతాం కదా, ఆకలితో చచ్చిపోయి కానీ వాళ్ళ దగ్గర చచ్చిపోవడం బెటర్ కదని ధైర్యం చేసి 4 తెగించి వెళ్ళిపోతారు. 4 కుష్ఠరోగులు అడుక్కోవడానికి ఎక్కడికి? వాళ్ళ దండు దగ్గరికి, సిరియా దండు దగ్గరికి. సిరియా దండు దగ్గరికి 4 కుష్ఠరోగులు బయలుదేరి వెళ్తుంటే 6వ వచనం చదువుతుంది చూడండి. 7:6 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహ ధ్వనియు సిరియనుల దండు నాకు వినబడినట్లు చేయగా, అండర్లైన్, 4 వచ్చింది. 4 కుష్ఠరోగులు వస్తున్నారు. కొంత వాళ్ళు ఏదో డ్రమ్ము కొట్టుకుని వస్తున్నారేమో తెలీదు, పాటలు పాడుకుని వస్తున్నారు. చచ్చిపోతే వెళ్తా, చచ్చిపోతాం, బతికితే రేపు బతుకుతాం ప్రభు నీ ఇష్టం అనుకుని వస్తున్నారేమో కీర్తనలు పాడుకొని. క్రైస్తవులకు ధైర్యం ఎక్కువ కదా, దేవుడు నమ్ముకున్న వాళ్ళకి ఎలాగుంటుంది అంటే ధైర్యం. చచ్చిపోతే చచ్చిపోతాం, యేసుప్రభువులో ఉంటాం, బతుకుంటే ఇక్కడ ఉంటాం, చర్చిలో ఉంటాం, ఇక అన్నట్టు పాటలు పాడుకుంటారు. కాబట్టి వీళ్ళు అలా పాటలు పాడుకుని వస్తున్నారేమో బహుశా. వీళ్ళకి ఎలాగనిపించే దేవుడు ఎలా చేసినాడు దాన్ని? సిరియా తాలూకు వాళ్ళ సైన్యానికి అంత రాజులకి గొప్ప రథాలతోని గుర్రాలతోని గొప్ప సమూహం. ఆ కింద ఇంకా రాయబడు, ఇశ్రాయేల్ రాజు హిత్తీయుల రాజులకు ఐగుప్తుల రాజుకు బతిమిచ్చి ఉన్నాడని సిరియన్లు ఒకరితో ఒకరు చెప్పుకొని, ఇక అంటే చూసారా పితూరు అంటారు చూసారా, పుకార్లు, వదంతి, లేని వార్తను పుట్టించడం. ఇక్కడ మనం ఉంటున్నాం, అక్కడ ఏదో జరిగిపోతుందని, ఏదో చిన్నది వచ్చిందనుకో, ఏదో జరిగిపోతుంది ఈ లోపల గుండె చచ్చిపోయి ఉన్నారు. అక్కడ ఏదీ లేదు, అక్కడ ఏమి జరగదు అసలు. వీళ్ళు ఇంక మొత్తం వాళ్ళ వస్త్రాలు, బంగారం, వెండి, గుర్రాలు, ఆ తర్వాత మీరు చదవండి, అన్నీ వదిలేసి పారిపోయారు. ఇక కుష్ఠరోగులు సరదా చూడాలి, వాళ్ళ సంబరం. ఎంత మంచి దేవుడు అయ్యా బాబోయ్, మేమేదో అడుక్కోవడానికి వచ్చి అక్కడికి ఇన్ని సంపదలా ఏంటి, వీళ్ళంతా ఏమయ్యారు? దేవుడు అద్భుతాలు చేస్తే అలా ఉంటుంది. ఇక దీన్ని వర్ణించాలని నా వల్ల కాదు. ఎన్ని ఊర్లో అడుక్కుంటూ వస్తాయి ఇలాగే. ఆ ఫుడ్ రాజుల ఫుడ్ కదా, మంచి ఫుడ్డు. వాళ్ళు అందులో యుద్ధాలకు వెళ్ళే రాజులకి వెళ్ళకుండా తెలుసు, మొత్తం బంగారాలు ఉంటాయి, ఒంట్లకు కూడా బంగారాలు ఉంటాయి, హారాలు ఉంటాయి, ఒంట్లకి గుర్రాలు కూడా బంగారాలు వేస్తారు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు. ఓడిపోయిన వాళ్ళు ఏంటవుతారు, ఎన్ని పోగొట్టుకుంటారు, గెలిచే వాళ్ళు ఎన్ని స్వాధీనం చేసుకుంటారు. అలాంటి సంపదలు దొరికేసరికి ఒరే అక్కడ అంటున్నాడు 9వ వచనంలో, మనం చేసేది మంచి పని కాదురా, నేటి దినం శుభవార్త మనకు దినం, మనం ఊరుకునే నెల తెల్లవారి వరకు మనం ఇచ్చటుండి ఎలా ఏదైనా ఒక అపాయం మనం సంభవించుకోవాలి, మనం వెళ్ళి రాజు ఇంటి వారితో ఈ సంగతి చెప్తాంరా. చూడండి ఎల్లో కూడా ఎంత మంచి మనసో, మనకి ఎంత ఫుడ్ దొరికింది, ఎంత దొరికింది కదా, మన వాళ్ళందరూ చచ్చిపోతారు సముద్రంలోని, రాజు ఇంటి వాళ్ళకి వర్తమానం అందిద్దాంరా అని ఈ వెళ్ళి ఆ ద్వారపాలకుడే చెప్పారు. ఆ ద్వారపాలకుడే ఇంకోటి చెప్పాడు. ఇలా చివరికి రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. రాజు దగ్గరికి వెళ్తే రాజు ఏమంటుండో చూడండి. 2వ వచనం 12వ వచనం. రాజు రాత్రి యందు లేచి తన సేవకులు పిలిచి, సిరియన్లు మనకు చేసిన దాన్ని నేను మీకు చూపింతును, మనం ఆకలితో ఉన్న సంగతి వారికి తెలిసే ఉన్నది కనుక వారు పట్టణంలో నుండి బయటికి వచ్చిన యెడల మనం వారిని సజీవులుగా పట్టుకుని పట్టణం మందు ప్రవేశింపగలమనే యోచన చేసి పేట విడిచి పొలంలోని పోయి పొంచి ఉన్నారని రాజు ఎలా మాట్లాడుతున్నాడు? ఒరే మీరు అలాంటి ఆయన మీరు, మన ఆకలితో ఉన్నాం కదా, ఏ టైంలో బయటకు వస్తామని వాళ్ళు ఏ పొలాల్లోనా పక్కన దాక్కుని ఈ రకంగా మనకి ఏదో పక్కన నక్కేటట్టుగా మాట్లాడుతున్నాం. అప్పుడు ఒక పక్కన ఉండండి, పక్కన వాళ్ళు మైసాలు ఇస్తారండి, పక్కన ఉండి రాజా ఇక్కడ ఉండి ఇంతమంది చచ్చిపోతున్నాం కదా, ఒక 5 పోతే పోతారు, ఒక 5 పంపించండి మంచి జైరువంతుల్ని. వీళ్ళు ఈ 4 చెప్పింది నిజమో కాదు చూసి వస్తారు అన్నారు. అప్పుడు 5 పంపితేపటికి నిజమే, అక్కడ ఎవరూ లేరు. ఇక వచ్చి రాజుగారికి చెప్పేసరికి ఇంక మొత్తం అందరూ జనం తెలిపారు. ఇక ఈ జనంలో వెళ్ళిపోయి తెచ్చుకుని దాన్ని తొక్కులాట్లు ఎదుపుతున్నాడు కదా, ఈయన కనులారా అలా చూస్తున్నాడు. ఈ జనం అంతా తొక్కిసేరి ఈయన చచ్చిపోయాడు. ఎలీషా ఏం చెప్పాడు?
రేపు ఈ వేళకి కరువు ఉండదని చెప్పాడు. నువ్వు చూస్తావు కానీ అనుభవించవు. అయిపోయింది. ఇది 7 అధ్యాయంలో. ఇక నెక్స్ట్ 8 అధ్యాయానికి వెళ్తున్న ప్రియులారా, 8 అధ్యాయం మొదట 6 వచనాల్లో సంఘటన జరుగుతుంది. ఎలీషా సూనేమి చూడండి, ఒకసారి ఏదైనా ఉపకారం చేస్తే దైవజనులకి వాళ్ళు మర్చిపోరండి. ఆ అమ్మ నాకు బట్టలు ఇచ్చింది, ఆ అమ్మ నాకు మంచి భోజనం పెట్టింది, ఈ జ్ఞాపకం ఉండిపోతాయి వాళ్ళకి. ఎలీసాకి సూనేమిరాలు మైండ్లో ఉండిపోయింది. ఎలా మైండ్లో ఉండిపోయిందంటే, కరువు వస్తుందమ్మా 7 సంవత్సరాలు, నువ్వు వెళ్ళిపోయి ఎక్కడైనా ఇంకో దగ్గర ఎక్కడైనా నీకు అనుకున్న చోట ఎక్కడైనా నీ కుర్రోడితో ఉండి అని చెప్పి పంపించేశాడు. ఈ 7 సంవత్సరాలు ఈ దేశాన్ని విడిచిపెట్టి ఈ సూనేమిరాలు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఎక్కడ ఉంది అక్కడ, ఎక్కడ మోయాబు దేశం ఏదో ఎక్కడ ఉందో చదవడం తర్వాత ఫిలిస్తీన్ దేశం ఫిలిస్తీన్ దేశం వెళ్ళిపోయింది. ఫిలిస్తీన్ దేశం వెళ్ళిపోయిన తర్వాత 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా తిరిగి వస్తుంది రాజు దగ్గరికి. వస్తుంటే ఈ లోపల ఈ రాజుగారికి ఈయన బాబు గెహజీని పిలిచాడు. నీ గురువుగారి సంగతి ఒకసారి చెప్పినాక అన్నాడు. మీ గురువుగారు ఏంటి చాలా మంచి అద్భుతాలు చేస్తున్నాడు కదా, ఏంటి ఏ అద్భుతం చేసి మంచి అద్భుతం చెప్పన్నాడు. మంచి అద్భుతం చెప్పమంటారా, సూనేమిరాలు కుమారుడు ఉన్నాడు కదా, చచ్చిపోయాడు కదా, ఆయన బతికించేసాడు మా గురువుగారు అన్నాడు. అప్పుడు అలాగే వచ్చాడు, ఆ కుర్రను తీసుకుని వచ్చింది అలా అమ్మ. అప్పుడే వచ్చింది ఆ సూనేమిరాలు. ఇదిగోండి ఈయనేనండి ఇది ఈవిడేనండి అని చెప్పి రాజుగారికి అంటే యెహోరాము గారికి ఎలీషా ప్రవక్త చేసిన అద్భుతాలు కావాలా చెప్తున్నాడు గెహాజీ. చెప్తున్న సందర్భంలో ఈమె వచ్చి ఏమడిగిందంటే, రాజుగారు 7 సంవత్సరాలు కరువు వచ్చిందని నేను మరి వెళ్ళిపోయాను, మరి నా పొలం నా భూమి నా ఇల్లు నాకు మళ్ళీ ఇప్పించాను అయితే అప్పుడు ఒక అధిపతి నేను ఇచ్చి ఎలీషా తాలూకా మరి ఫేవర్ కదా ఈమె, కాబట్టి అద్భుతంగా రాజు సహాయం చేశారు. ఓకే, చదువుకోండి మీరు 6 వచనాలు 8 అధ్యాయం. నెక్స్ట్ 7వ వచనం నుంచి 8వ అధ్యాయం 7వ వచనం. ఎలీషా దమస్కు వచ్చాడు. దమస్కు ఉన్నప్పటికీ ఆ కాలం సిరియా రాజు ఏమో బెన్హదద్ రోగి ఉన్నాడు. సిరియా రాజు రోగి ఉన్నప్పుడు 40 ఒంటులతో ఆయన కానుక పంపించాడండి. చాలా గొప్ప పెద్ద కానుక పంపించాడండి. ఆ తర్వాత మీరు చదివితే హజాయేలు అనే ఒక సైన్యాధిపతితో పంపించి, నా రోగం తగ్గుతుందా, నాకు స్వస్థత వస్తుందా, నా దైవజనుడు ఎలీషాని అడగమని చెప్తే అప్పుడు 11వ వచనం మీరు చూస్తే, హజాయేలు ముఖం చిన్నబోనంత వరకు ఆ దైవజనుడు అతను తేరిచుచ్చు కన్నీళ్లు రాల్చెను అని ఉంది. హజాయేలు సైన్యాధిపతిని చూసి, సిరియా సైన్యాధిపతిని చూసి ఎలీషా ఏడుతున్నాడు, కన్నీళ్ళు విడిచాడంట. ఎందుకు? ఈయన ఏడుతుడికి ఈయన కంగారు వచ్చింది. ఇదేంటి బాబు, నీ దగ్గరికి మా రాజు గురించి నేనే తప్పు చేయలేదు, ఎందుకు నన్ను చూసి ఏడుతున్నాను అంటే, ఏమీ లేదురా బాబు, నువ్వు సామాన్యుడు కాదురా నాయన, నీ గురించి భవిష్యత్తు అంతా దేవుడు నాకు చూపిస్తున్నాడు. మా దేవుడు మా ఇశ్రాయేలీలందరినీ నువ్వు చంపేస్తావు, పిల్లలు చంపేస్తావు, గర్భిణీసులు చంపేస్తావు, ఆడవాళ్ళు చంపేస్తావు, ఇశ్రాయేల్ అందరినీ నువ్వు ధ్వంసం చేసేస్తావు, జరగబోయేది దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు అని చెప్పాడు. కుక్కలాంటోడు నేను అంత కార్యం అలా చేస్తానండి అంటున్నాడు హజాయేలు. ఇది మీకు 15వ వచనం వరకు అదే స్టోరీ. 8వ అధ్యాయం 7వ వచనం నుంచి 15వ వచనం వరకు ఈ స్టోరీని మీకు చెప్పాను. ఆ తర్వాత రాజు చనిపోయాడు, మంచం మీద ఉన్నాడు సిరియా రాజు, హజాయేలు రాజు అయిపోయాడు సిరియాలో. ఆ స్టోరీ అక్కడ రాశాడు. ఓకే, నెక్స్ట్ 8వ అధ్యాయం 16వ వచనం నుంచి ఏమి రాయబడ్డదంటే, ఇంచుమించు 29వ వచనం వరకు ఉన్న సందర్భం చెప్తున్నాను. యోధా రాజ్యంలో యెహోరాము పరిపాలిస్తున్నాడు, ఇక్కడ ఇశ్రాయేల్ రాజులో యెహోరాము పరిపాలిస్తున్నాడు. ఇద్దరు ఒకేసారి పరిపాలిస్తున్నారు. 16 వచనం మీరు అండర్లైన్ చేసుకోండి. 8:16లో ఇజ్రాయేల్లోనూ యెహోరాము ఉన్నాడు, యోధా రాజుల్లో కూడా యెహోరాము ఉన్నాడు. ఇద్దరు రాజుల పేర్లు అక్కడ ఉంటాయి. యోధాలో యెహోరాము కాలంలో, ఇజ్రాయేల్లో యెహోరాము. అయితే ఆ తర్వాత చెప్తున్నాడు, ఇంకా మన 25వ వచనం వెళ్ళేసరికి యెహోరాము అహజ్యా కూడా, ఆ యెహోరాము కొడుకు అన్నట్టు యోధారాజు కుమారుడైన యెహోరాము కొడుకు అహజ్యా కూడా ఆహాబు అల్లుడే, ఆయన కూడా యోధాలో పరిపాలిస్తున్నాడని 25వ వచనం నుంచి చెప్తున్నాడు. 16వ వచనం నుంచి 24 వరకు యెహోరాము గురించి ఉంది, యెహోరాము గురించి. 25వ వచనం నుంచి 29వ వచనం కూడా అహజ్యా గురించి రాయబడి ఉంది. వీళ్ళిద్దరూ యోధారాజు. అయితే ఈ అహజ్యా ఆహాబు కుమారుడికి అల్లుడు కదా. ఇప్పుడు ఏం చేశాడంటే, యెహోరాము రామోత్గుల సిరియావారితో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈయన గాయాలు అయ్యాయంట. ఆ గాయాలు బాగు చేసుకోవడానికి యెజ్రెయేలు అనే ఊరిలోకి వెళ్ళాడు యెహోరాము. అక్కడికి వాళ్ళ బామర్దిని పలకరించడానికి ఈయన వెళ్ళాడంట. ఎవరు? యోధారాజు అయిన అహజ్యా వెళ్ళి, ఇద్దరు కూడా అక్కడ ఉన్నారు. ఇక్కడితో ఈ అధ్యాయం ముగిసింది. ఈ అధ్యాయం ముగిసేసరికి ఇద్దరు ఎవరున్నారో గుర్తెట్టుకోండి. నెక్స్ట్ అధ్యాయం అర్థం అవ్వాలంటే ఇది గుర్తుండాలి. 8వ అధ్యాయం ఆఖరికి ఇశ్రాయేల్ రాజు అయిన యెహోరాము సిరియా వాళ్ళతో యుద్ధానికి వెళ్ళినప్పుడు గాయాల పోలయ్యాడు కనుక దాన్ని బాగు చేసుకోవడానికి యెజ్రెయేలు ఊరిలోకి వెళ్తే, బామర్దిని పలకరించడానికి ఆహాబల్లుడు అయినటువంటి యెహోషాపాతు వంశం నుంచి వచ్చిన యెహోరాము కొడుకు అయిన అహజ్యా, యోధారాజు అయిన ఆరోబాడు,
పలకరించడానికి వెళ్ళి ఈయన కూడా ఇజ్రాయేల్లో ఉన్నాడు. అంటే ఇజ్రాయేల్ రాజు 9వ వాడైన యెహోరాం, యోధా రాజు అయిన 6వ వాడు అహజ్యా, ఇద్దరు ఒకే చోట ఒకే ఊరిలో ఉన్నారు. దీంతో 8వ అధ్యాయం అయిపోయింది కదా. ఇప్పుడు 9వ అధ్యాయానికి వెళ్తున్నాను. 9వ అధ్యాయం వెళ్ళేసరికి ఎలీషా ప్రవక్త శిష్యుడైనటువంటి ఒకడు అతను పిలిచి ఎలీషా ఒక అతను పంపించాడు. ఆయన వెళ్ళి ఆహాబు సైన్యంలో ఒకడు ఉన్నాడు, యెహూ అంటవాడు, ఆయన్ని కనిపెట్టి ఆయనకి అభిషేకం చెయ్యి, ఆయన మీద ఈ తైలాభిషేకం పోయి నెక్స్ట్ ఇజ్రాయెల్ మీద రాజు నువ్వే అని చెప్పి ఆహాబు కుటుంబీకులందరినీ నిర్మూలన చేయాల్సిన బాధ్యత నీ మీద ఉందని దేవుడు చెప్తున్నాడు అని చెప్పేసి రా, ఎవరికి కనబడకన్నా పరిగెట్టు వచ్చే పాక నుంచి అని చెప్పాడు. ఎవరు? ఎలీషా ప్రవక్త. ఎవరికి? ఎలీషా ప్రవక్త శిష్యుల్లో ఒకడికి. ఈయన వెళ్ళాడు, ఆ తైల బిగిన పట్టుకుని వెళ్ళాడు. సైన్యాధిపతులు అందరూ కూర్చున్నారు. 9వ అధ్యాయంలో మీకు చెప్తున్నాను స్టోరీ. 9వ అధ్యాయంలో నుంచి 13 వచ్చిన వరకు ఏం జరుగుతుందో చెప్తున్నాను. 9:1 నుంచి 13 వెళ్ళాడు. ఆ నూనె బుడ్డి ఆయన మీద వేసేసాడు, తైలు అభిషేకించాడు. ఏం చేయాలి నేనంటే నువ్వు ఇశ్రాయేలు మీద రాజు అని చెప్పాడు. తర్వాత ఆహాబు కుటుంబంలో నిర్మూలన చేయమని దేవుడు చెప్తున్నాడు చెప్పేశాడు. అటు పారిపోయి వచ్చాడు. ఆడు వెళ్ళిపోవడం చూసి 11 వచ్చిన అక్కడ ఉన్న సైన్యాధిపతులు అంటున్నారు, ఆ ఎర్రివాడు వచ్చాడు కదా, ఎర్రివాడంట ఈ ప్రవక్త, ఆ ఎర్రోడు వచ్చాడు కదా, ఆ తెంగరోడు వచ్చాడు కదా, మనం కూడా అంటుంటాం కదా ఆ నిక్నేములతో, ఆ ఎర్రోడు వచ్చాడు కదా, ఏం చెప్పాడు నీకని యెహూని అడిగారు. ఏం చెప్పాడు మీరు విన్నారు కదా అని. అలాగే కాదు నువ్వు చెప్పాను కాదు, నేను ఇశ్రాయేలు మీద రాజును అవుతానట, ఆహాబు కుటుంబాన్ని నిర్మూలన చేయాలట అన్నాడు. ఓకే, ఇక యెహూకి జై అని జెండాలు ఊపేశారు అందరూ కూడా. ఇక పరిచేశారు, వస్త్రాలు పరిచేసి రాజును ఊరేగించేసి ఇక ప్రకటించేసి వెళ్ళిపోతున్నారు. 14 వచ్చిన చూడండి, 9:14. ఈ ప్రకారం నీమ్షీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము మీద కుట్ర చేసిన. అప్పుడు యెహోరామును ఇశ్రాయేలు వారందరూ సిరియా రాజు అయిన హజాయేలును ఎదిరించడానికై రామోతుల దగ్గర కావలి ఉండేరి. సిరియా రాజుతో యుద్ధం చేయడానికి అవతల 8వ అధ్యాయం ఆకారంలో ఉన్నటువంటి యెహోరాము, అహజ్యా సిరియా రాజుతో యుద్ధం చేయడానికి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇప్పుడు యెహూ ఇక్కడ ఏం చేస్తున్నాడు? కుట్ర చేస్తున్నాడు. ఏ ఇశ్రాయేల్ రాజులను సైన్యాధిపతిగా ఉన్న యెహూ ఇప్పుడు రాజు అయిపోయాడు, అభిషేకించాడు ఎలీషా ప్రవక్త. ఇప్పుడు ఈ కుట్రంతా యెహోరాముకు తెలియదు. ఇప్పుడు రాజు అయిపోయాడు కనుక సైన్య బలం అప్పుడు ఈయన పక్క వచ్చింది. ఇప్పుడు కొంతమందిని పట్టుకొని ఈయన ఏమైపోతున్నాడు అంటే ఇజ్రాయేల్ ఊరికి వెళ్తున్నాడు యెహూ. ఎవరి దగ్గరికి? ఇజ్రాయేల్ రాజుని యెహోరాముని, యోధా రాజుని అహజ్యాని చంపడానికి. ఆహాబు కుటుంబాన్ని నిర్మూలన చేయాలి కదా మరి రాజు అయిన తర్వాత. ఈయన ఎప్పుడు బయలుదేరేశాడు. వెళ్తుండగా ఇజ్రాయేల్ గురికి వెళ్తుండగా కావలవాడు చూశాడు. కావలవాడు చూసి చెప్తున్నాడు యెహోరాముతో, ఎవరో సైన్యం వస్తుంది, ఎవరో వస్తున్నారు, ఎర్రుతోలడం తోలుతున్నాడు. ఆయన ఇశ్రాయేల్ మన సైన్యాధిపతి యెహూలాగా ఉన్నాడు, ఎర్రుతోలడం తోలుతాడు ఈయన యెహూ, ఆయనలాగా ఉన్నాడని చెప్పారు. అప్పుడు యెహోరాము, ఇజ్రాయేల్ రాజు అని యెహోరాము, యోధా రాజు అని అహజ్యా ఇద్దరు కూడా యెహూని ఎదుర్కోవడానికి వచ్చి నాబోతు ఎక్కడైతే చచ్చిపోయాడు ఆ భూభాగం దగ్గర కలుసుకున్నారు. 21వ వచనంలో ఉంటుంది ఆ మాట. మీకు కలుసుకున్న తర్వాత వచ్చిన తర్వాత మీకు ఒక మాట చదువుతాను, 22వ వచనం చదువుతాను. 9:22. అంతటి యెహోరాము యెహూని చూసి, యెహూ సమాధానమా అడుగగా యెహూ ఇలాగ అంటున్నాడు, నీ తల్లి అని యెజబెలు జారత్వములు చెల్లంగితనములను ఎంత విపరీతమై ఉండగా సమాధానం ఎక్కడి నుండి వచ్చును? ఒకటే మాట అన్నాడు, నువ్వు సమాధానంగా వస్తున్నావా యెహూ, లేదా యుద్ధానికి వస్తున్నావా అంటే, నీ తల్లి అయిన యెజబెలు చేసినటువంటి ఘోర కార్యాలు, జాగ్రత్త కార్యాలు, చెల్లంగితనాలు ఏం చేసింది వాళ్ళ తల్లి? బయలుదేవత ఆరాధన తీసుకొచ్చింది. బయలుదేవత ఆరాధన ద్వారా బయలు ప్రవక్తలు పోషించి ఇశ్రాయేల్ ప్రవక్త చంపించేసింది. భర్తను కొంగు కట్టుకుంది, ఆహాబు రాజుని కొంగు కట్టుకొని ఇజ్రాయేల్ రాజ్యాన్ని పతనం చేసింది. ఏలియా ప్రవక్తను కూడా చంపడానికి ప్రయత్నం చేసింది. అనేక మంది ప్రవక్తలు చంపించేసింది కదా. అలాంటి నీ తల్లి చేసినట్టు దాని మీద దేవుడు కోపం వచ్చింది, అందుకే నన్ను అభిషేకించాడు ఆ పని మీద అని చెప్పేశాడు. ఇక యెహోరాము వెంటనే అన్నాడు 23వ వచనంలో, అహజ్యా ద్రోహం జరుగుతుంది, పారిపో. యెహోరాము ఒక పక్క, అహజ్యా ఒక పక్క పారిపోతున్నారు. యెహోరాము తరిమి యెహూ చంపేశాడు. 25వ వచనంలో చెప్తున్నాడు, యెహూ తన అధిపతి అని బెత్కర్ను పిలిచి ఇట్లను, అతను ఎత్తి యెజ్రెయేలు అని నాబోతు భూభాగమందు పడవేయము. యెజ్రెయేలుడి అని నాబోతు భూభాగం ఎందుకు పడేయాలి? అక్కడే సావాలని ఆయనకి ఒక ప్రవచనం ఉంది. ఏలియా చెప్పాడు, ఎక్కడైతే నాబోతు చచ్చిపోయాడో అతని రక్తం కుక్కలు నాకాయో అదే స్థలమందు ఆహాబు కుటుంబీకుల తొలగా రక్తం, యెజబెలు రక్తం, ఆహాబు రక్తం కుక్కలు లాగుతాయని చెప్పు ఏలియా అని యెహోవా ఆ రోజు ఏలియాతో చెప్పించాడు. ఆ ప్రవచనం మన ఇద్దరు విన్నాం అంటున్నాడు అక్కడ. ఎవరు? ఈ యెహూ. పక్కన ఉన్నట్టు ఇంకో బెత్కర్ అన్నాడు సైన్యాధిపతి చెప్తున్నాడు, ఒకరోజు ఏలియా చెప్పిన మాట విన్నా కదా నువ్వు, నాబోతు భూభాగం దగ్గర వీళ్ళు చంపాలి కదా, అక్కడ చావాలి కదా వీళ్ళు, కాబట్టి అది నెరవేరుతుంది, ఈ శవాన్ని తీసుకెళ్ళి అక్కడ పడాయని చెప్పాడు యెహోరాము. అహజ్యా పారిపోతున్నాడు. 27వ వచనంలో యెహోరాము పారిపోతుంటే యోధారాజు కదా ఈయన కూడా
చంపేశాడు యెహూ. చంపేసిన తర్వాత 29వ వచనంలో అహాబు కుమారుడని యెహోరాము ఏలుబడిలో 11వ సంవత్సరంలో యోధాను ఏలన ఆరంభించాడని అక్కడ అదే చెప్తున్నాడు. 28వ వచనంలో ఆయన దావీదుపురంలో పాతి పెట్టారని రాయబడి ఉంది. అంటే ఇక్కడ కంప్లీట్గా మనకి సారాంశం ఏంటంటే, యెహూ ఇశ్రాయేల్లో ఇప్పుడు ఒక 10వ రాజు కింద వచ్చాడు. ఇప్పుడు మీకు పాంప్లెట్లో 10వ రాజు ఎవరంటే యెహూ. యెహూ ఎలా రాజుగా వచ్చాడంటే, ఎలీషా ప్రవక్త తన శిష్యుల ద్వారా అభిషేకించాడు. రహస్యంగా అభిషేకించేది ఒక ఆర్డర్ ఇచ్చాడు. ఏంటి ఆర్డర్ అంటే, ఆహాబు కుటుంబాన్ని నిర్మూలన చేయడమే నీ డ్యూటీ. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. అప్పుడు ఆహాబు కుటుంబాన్ని యెహోరాము నిన్న రాజుని చంపేశాడు. ఇప్పుడు 30వ వచనంకి వెళ్తున్నాను. 30వ వచనం నుంచి ఆఖరి వరకు కూడా 37వ వచనం వరకు ఒకటే సందర్భం. యజ్బేలు ఉన్న ఊరికి యజ్రేల్కి వెళ్ళాడు కదా. యజ్బేలు మేడ మీద నుంచి చూస్తుంది, తలకి ముఖానికి రంగు పూసుకుంది, బ్యూటీ పార్లర్ ఇంట్లోనే ఉండుంటుంది బహుశా. ఇక శిరోభరణలు ధరించేసుకుంది ఆమె, ఇక పువ్వులు గివ్వులు అన్నీ పెట్టేసుకుంది, మొత్తం డ్రెస్అప్ అయిపోతుంది. జిమ్రీ వంటి వాడా యెహూ రా రా సమాధానం వస్తున్నావా అంటుంది. ఎవరిని? యెహూని చూసి. ఒరే నా పక్షాన్ని ఎవరున్నారా మీద దాని కింద పడేయండి అన్నాడు ఈయన. అక్కడ ఉన్నారు 2-3 ఉన్నారు, కింద దూసేశారు. ఇక గోడ మీద కింద పడేసేసరికి ముక్కలైపోయింది ఆమె. రక్తం గోడ మీద గుర్రాల మీద పడ్డది. ఆ తర్వాత గుర్రంతో తొక్కించేశాడు ఈయన. అసలు ఈమె యెజబేలుని ఎవడు పోల్చలేనివాడికి చేసాడు. అయితే ఆమె రాజకుమార్తె కనుక ఆమెని సమాధి చేయండి అని చెప్తే, సమాధి చేయడానికి ఇంకేమీ లేదు బాబు, పాదాల చేతులు తప్ప ఏం కనపట్లేదని చెప్పారు. ఇది 9వ అధ్యాయం అయిపోయింది. 9వ అధ్యాయం అయ్యేసరికి ప్రియులారా, యెహూ రాజు, ఇజ్రాయెల్ రాజు. ఇప్పుడు 10వ దగ్గరికి వచ్చాం మనం. అంటే 9వ రాజు పరిపాలన అయిపోయింది. అంటే మనం 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం దగ్గర మొదలుపెట్టిన స్టోరీ 9వ అధ్యాయం వరకు కూడా వచ్చింది. ఎవరు రాజు అంటే సింగిల్ యెహోరాము గురించి ఈరోజు మనం చూసాం. ఆ యెహోరాము తాలూకా కాలంలో ప్రవక్త ఎవరు? ఎలీషా. ఆయన చేసిన కార్యాలన్నీ కూడా 2వ అధ్యాయం దగ్గర ప్రతి అధ్యాయం కూడా చూసుకుంటూ వచ్చాం మనం. ఇప్పుడు 10వ అధ్యాయంతో అయిపోతుంది. ఇక ఈరోజు వర్తమానం ముగిస్తున్నాను. 10వ అధ్యాయంతో యెహూ పరిపాలన కూడా అయిపోతుంది. అంటే ఈరోజు మనం యెహోరాము 9వ రాజు, 10వ రాజు యెహూ, ఈ ఇద్దరు రాజుల్ని మనం ఈరోజు చూస్తున్నట్టు లెక్క. ఈ అధ్యాయంతో మనం ముగించుకుంటాం. సుమ్రోన్లో 70 మంది కుమారులు ఉన్నారు ఈయనకి, అహాబుకి. ఆహాబు కుటుంబానికి ఒక తాకిది పంపించాడు యెహూ. ఏమని పంపించాడంటే, మీ రాజుగారి యజమాని తలకు పిల్లలు ఉన్నారు కదా రాజకుమారులు, 70 మందిలో ఒకరిని ఎన్నుకోండి, నాతో యుద్ధం చేయడానికి ఎవరైనా ఒకరు రండి, ఆయన పక్షాన్ని మీరు కూడా రండి, యుద్ధం చేద్దాం. మేము ఎవరైతే అవుతారు రాజు అంటే, వాళ్ళు భయపడిపోయి ఇద్దరు రాజులు కట్టకట్టి యోధా రాజు అయిన అహజ్యా, ఇశ్రాయేల్ రాజు అయిన యెహోరామే నీ ముందు నిలబడలేకపోయారు, మేమే నిలబడతాం, నీతో మేము యుద్ధం చేయం, నువ్వేం చెప్తే చేస్తాం తిరిగి రిప్లై పంపించారు. అప్పుడు 2వ తాకిది పంపించాడు మరలా యెహూ. అయితే పని చేయండి, ఆహాబు కొడుకులు 70 మంది తలకాయలు తీసుకురండి అన్నాడు. అంతే. ఆహాబు కొడుకులు 70 మంది తలలు తీసుకొచ్చి గంపలో పెట్టారు, యెహూ దగ్గర పెట్టారు. 2 గంపల్లో పెట్టారు. యెహూ బయటకు వచ్చాడు, జనాలతో మాట్లాడుతున్నాడు. నేను మరి ఈ విధంగా నిర్దోషిని, మీరందరూ నిర్దోషులు, నేను మన యజమాని చంపి కుట్ర చేసాను, నేను పాపాత్ముడిని, కాబట్టి మీకు ఈ విధంగా. కానీ ఇది ఎవరి వల్ల నెరవేరింది అనుకుంటున్నారు? 10వ వచనంలో చెప్తున్నాడు. 10వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నాడు, ఆహాబు కుటుంబం గురించి యెహోవా సెలవిచ్చిన మాటలో ఒకటి నెరవేరకపోదు, తన సేవకుడైన ఏలీయా ద్వారా తన సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చినని చెప్పాను. అండర్లైన్. యెహోవా చెప్పిన ఏ మాట నెరవేరకపోదు. ప్రవక్త ద్వారా ఏ మాట అయితే చెప్పాడో అవన్నీ నెరవేరుతాయి. ఆ రోజు మొదటి రాజుల గ్రంథంలో చెప్పిన 22వ అధ్యాయంలో చెప్పినట్టు, నాబోతు భూబాందరు చెప్పినటువంటి, ఏలియా చెప్పినట్టు, ఆహాబు కుటుంబకులకు చెప్పినటువంటి ఆ ప్రవచనం ఈ రోజు నెరవేరుతుంది మా ద్వారా అని చెప్పాడు యెహూ. ఆ తర్వాత ఇంకా ముందుకెళ్ళాడు. ఇంకా ముందుకెళ్ళేసరికి ఇజ్రాయేల్లో తనకున్న ఆహాబుకున్న బంధువుల్ని, వాళ్ళ యాజకుల్ని మొత్తం చంపేశాడు. ఆ తర్వాత ఇంకా ముందుకెళ్తున్నాడు. అహజ్యా తాలూకు సహోదరులు 10వ అధ్యాయం 13వ వచనంలో ఆహాబు తాలూకు సహోదరులు 42 రాజకుమారులు ఎదురుగా వస్తున్నారు. వాళ్ళు రాణి కుమార్తెలు ఏంటి పెళ్లి చూపులకి వెళ్తున్నారేమో తెలియదు నాకు. అక్కడ రాణీలు చూడడానికి వెళ్తున్నారని రాయబడి ఉంది. తర్వాత మీరు చదువుకోండి. ఎక్కడికి వెళ్తున్నారంటే మంచి టిప్ టాప్కి వెళ్తున్నారు. మీరు ఎవరంటే అహజ్యా సహోదరు, ఇక మొత్తం వేసేయండి అన్నాడు. మొత్తం 42 మంది చంపేశాడు. పాత నిబంధన అంత ఇదే పని. సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు ఆయనకి, యుద్ధశూరుడైన యెహోవా అని ఆయనకి పేరు. దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. మన దేశానికి ఇంతకుముందు కూడా చెప్పాను, మన దేశానికి సైనిక బలం ఉంది. అది బిఎస్ఎఫ్ అవ్వచ్చు, సిఆర్పిఎఫ్ కావచ్చు, లేదంటే పోలీస్ కావచ్చు, మిలిటరీ, ఏదైనప్పుడు కూడా ఏదైనా సెక్యూరిటీ మన దేశానికి ఉన్నటువంటి రక్షకులు ఉన్నారంటే, ఇతర దేశాల వాళ్ళు చంపితే మనం అవార్డులు ఇస్తారు మన ప్రభుత్వం. అంతేగాని అయ్యో పాపం అనరు. సంపమని ఆజ్ఞాపించింది మన ప్రభుత్వమే. వాళ్ళేనంతే. వాళ్ళ దేశంలో ఉన్న సైనికులంతా కూడా మన దేశంలో ఎవరు కనబడినా అక్కడ బోర్డర్లో చంపారేస్తారు. వాళ్ళ దేశం వాళ్ళకి అవార్డులు ఇస్తుంది. అంతేగాని అదే పాపం కాదు, చట్టం అది. ఇది మన దేశ చట్టం, అది వాళ్ళ దేశ చట్టం. కానీ దేవుడి చట్టం వేరు. దేవుడి చట్టం
పరలోకానికి వ్యతిరేకంగా భూలోకంలో ఎవడు ఏ పని చేసినా వాడిని లేపేయమన్నటువంటి చట్టం. అదే యెహోవా చట్టం, అదే పాత నిబంధన చట్టం. ఆ చట్టం కింద ఉన్న ధర్మశాస్త్రం అంటే అదే. ధర్మశాస్త్రం కింద ఉన్నారు ఒకప్పుడు యూదులు. ఇప్పుడైతే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు కనుక మన కొత్త నిబంధన క్రీస్తు చట్టం కిందకు వచ్చేసాం. ఇప్పుడు శత్రువుని చంపకూడదు, శత్రువుని ప్రేమించాలి, శత్రువుకి హాని చేయకూడదు, శత్రువుకి మేలు చేయాలి, శత్రువుకి ప్రార్థన చేయాలి. ఇప్పుడు క్రీస్తు చట్టం అది. కానీ ఆ రోజు చట్టం, ధర్మశాస్త్ర చట్టం, యెహోవా చట్టం ప్రకారంగా శత్రువులు లేకపోతే పాపం, శత్రువులు చంపాలా, వాళ్ళ లేపేయాలా. కాబట్టి విగ్రహాలు లేపేయాలి, బయలుదేవతలు లేపేయాలి, వాళ్ళ విగ్రహారాధన దేవతలందరినీ లేపేయాలి. లేపకపోతే తప్పు. ఇప్పుడు లేపితే తప్పు. అండర్స్టాండ్ చేసుకోవాలి క్రైస్తవులు. ఓకే, ఇక నెక్స్ట్ 15వ వచనంకి వస్తున్నాం, లాస్ట్ భాగం. 10వ అధ్యాయం 15వ వచనం నుంచి ప్రియులారా ఏం జరుగుతుందో చెప్తున్నాను. రేకాబు కుమారుడైన యెహోనాదాబు ఎదురయ్యాడు. ఇతను గుర్రం మీద, రథం మీద వెళ్ళిపోతున్నాడు. ఎవరు? యెహూ. వెళ్ళిపోతుండగా ఆయన ఎదురయ్యాడు. యెహోనాదాబు, ఏంటి సంగతి, బాగుంది, నాకున్న ఆసక్తి నీకుందా అన్నాడు. ఉందా అన్నాడు. అయితే రా నా రథం మీదకి అన్నాడు. మన ఇద్దరు ఆసక్తి ఒకటే కదా, రా అన్నాడు. ఎక్కించుకున్నాడు. యెహోనాదాబు ఇతను కలిపి వెళ్తున్నారు. వెళ్ళి సొమ్రోలో ఒకటి ప్రకటించారు, ఒక పండగ ప్రకటించారు. సొమ్రోలో బయలుదేవత ఆరాధన పూజ పండుగ చేస్తున్నాం మేము, కాబట్టి బయలుదేవతకి బోళ్ళు అర్పిస్తాం మేము. అంత ఉంటుందే కపటం. దొంగలు పట్టుకోవాలంటే పోలీసులు ఏం చేయాలా? ఒక్కోసారి దొంగోడి కింద అవ్వాలి పోలీసు కూడాను. ఒరే రారా నువ్వు నేను కలిసేద్దాం, మన ఇద్దరు పంచుకుందాం సమానం కంటే వీడు పోలీసుడు సంగతి ఆడు తెలియదు. ఈ మారువేషంలో ఉన్నాడు ఇది పోలీసుడు, రారా ఇది నిజంగా దొంగోడు అనుకుని వీడితో స్నేహం చేసేసాడు. అక్కడికి వెళ్ళి బుక్ అయిపోయాడు. అలా చేసాడు ఇప్పుడు యెహూ. నేను బయలుదేవత ఆరాధన చేస్తున్నాను, బయలుదేవత పండుగ చేస్తున్నాను, పూజ చేస్తున్నాను, బయలుదేవత భక్తులు, బయలుదేవత పూజారులు, బయలుదేవత ప్రాక్తులు అందరూ రండి, అందరూ కూడగొట్టండి అన్నాడు. వీళ్ళ తాలూకాలకు చెప్పాడు రహస్యంగా, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అన్నాడు. యెహోవా భక్తులందరూ కూడా దూరంగా ఉండండి, యెహోవా భక్తులందరూ ఎక్కడ దగ్గర రాకండి, కానీ బయలు భక్తులందరూ ఒక్కడ తప్పుకోకూడదు, అందరూ రావాలి లోపలికి. గుడిలోకి రంపించండి అన్నాడు. గుడిలోకి వెళ్ళిపోయారు యెహోనాదాబును యెహూ, ఇద్దరు వెళ్ళిపోయారు. బళ్ళు అర్పిస్తున్నారు. యెహూ ఎంత మంచోడు, రాజు అయినంటే బయలుదేవతకి ఎంత పూజ చేస్తున్నాడని వీళ్ళు సంబరపడిపోయి ఈ విగ్రహారాధకులు అందరూ కూడా, బయలుదేవత పూజారులు, యాజకులు, వీళ్ళందరూ కూడా, ప్రవక్తలు అందరూ కూడా పండగనికి లోనికి వెళ్ళిపోయారు. బయట 80 మందిని కాపలా పెట్టాడు. ఒక్కడ కూడా బయటికి వెళ్ళకుండా అందరిని చంపేయండి అన్నాడు యెహూ. యెహోవా భక్తులు ఎవరినేమనొద్దు, బయలు భక్తులు అందరినీ లేపేమని చెప్పాడు. ఇక లోన పూజ జరుగుతుంది, బయటకు వచ్చిన వాళ్ళు చంపేశారు. ఆ విధంగా బయలుదేవత ఆరాధన నిర్మూలన చేశాడు, ఆహాబు కుటుంబాలను నిర్మూలన చేశాడు, విగ్రహారాధన అంతా తీసి పారేశాడు, దేవతా స్తంభాలు నరికి పారేశాడు. ఇవన్నీ చేసేసరికి 30వ వచనం చెప్తున్నాను, 30వ వచనం చదువుతున్నాను. 2వ రాజులు 10వ అధ్యాయం 30వ వచనం. కావున యెహూ తెలగా అంటున్నాడు, నీవు నా హృదయ ఆలోచన అంతా చెప్పిన ఆహాబు కుటుంబీకులు చేసిన నా దృష్టికి న్యాయమైనదని జరిగించి బావుగా నెరవేర్చుతూ కనుక నీ కుమారులు 4వ తరం వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనులగుదురు. దేవుడి నామమున స్తోత్రం కలుగుగాక. యెహూ నా హృదయ ఆలోచన ప్రకారం, నా ఉద్దేశ ప్రకారంగా నేను ఎవరినైతే నిర్మూలన చేయాలనుకున్నానో, నా జనానికి ఎవరైతే నష్టం చేకూర్చారో, నా ప్రజలకు ఎవరైతే నష్టం చేకూర్చారో, నా నామానికి ఎవరైతే అవమానపాలు చేశారో, ఆ కుటుంబాన్ని ఏళ్ళతో పాటు నువ్వు లేపేసావు కనుక నీ కుటుంబంలో 4 తరాలు రాజ్యం చేస్తారు. ఇదే వాగ్దానం చెప్పాడు. కాబట్టి యెహూ తర్వాత ఉన్నటువంటి రాజులాలే 11వ రాజు యెహోయాజు, 12వ రాజు యెహోయాసు, 13వ రాజు యెరొబాము, 14వ రాజు జకర్యా, వాళ్ళంతా కూడా యెహూ తాలూకా సంతానమే. ఆ 4 కూడా ఈ వాగ్దానమే వాళ్ళకు వచ్చింది. అయితే యెహూ అలాగని 100కి 100 మార్కులు రాలే. యెరొబాము పాపాన్ని మాత్రం విడిచిపెట్టలేదు అని రాశాడు. మొదటి యెరొబాము చేసిన దూడబొమ్మలు యెహూ కూడా ఆరాధించాడు కనుక ఆ విషయంలో పాపం చేసేవాడు. ఇంకా ఏం చేసిన పాపం అంటే ధర్మశాస్త్ర విషయంలో కూడా యెహూ పెద్దగా పట్టించుకోలేదు. శత్రువులు చంపడంలో ఉన్న ఆసక్తి, శత్రువులు నిర్మూలన చేయడంలో ఉన్నటువంటి ఆసక్తి, ధర్మశాస్త్రంలో ఆధ్యాత్మిక ప్రజలు తయారు చేయడంలో ఫెయిల్ అయిపోయాడు. కాబట్టి ఆ తర్వాత సిరియా వాళ్ళు వీళ్ళు అని చేశారు. 32, 33 వచనాలు ఏదో ఉంది. ఇశ్రాయేలు వారిని తగ్గించాడు, అజేయులను సిరియా వాళ్ళు దేవుడు హెచ్చించాడు. ఆ తర్వాత మనకి రాతిశాసన పలకలు కూడా దొరుకుతుంది, చరిత్రలో ఒక ఆధారం కూడా ఉంది. అస్సూరు రాజు అయిన తెగ్లత్-పిలెసర్ కాలంలో యెహూ పన్ను కట్టాడని కూడా రాశారు వాళ్ళ శాసనాల్లో, అది బైబిల్లో లేదు. కాబట్టి కొంత మిస్టేక్ యెహూలో ఉన్నప్పటికీ కూడా మ్యాక్సిమం శత్రువులు నిర్మూలన చేయడంలో ఆహాబు కుటుంబాన్ని, ఒమ్రీ వంశాన్నే మొత్తం నిర్మూలన చేశాడు. కాబట్టి దీంతో ఒమ్రీ వంశం 6వ రాజు అయినట్టు ఇశ్రాయేలు రాజులు 6వ వాడైన ఒమ్రీ, 7వ రాజున అహాబు, తర్వాత 8వ రాజున అహజ్యా, 9వ రాజున యెహోరాము, మొత్తం 4 కూడా లేపేశాడు. వాళ్ళ బంధువులు, వాళ్ళ యాజకులు, వాళ్ళ పూజలు మొత్తం తీసేశాడు యెహోవా. ఇప్పుడు కొత్త రాజ్య 5వ రాజ్య స్థాపన అయింది. ఇది 5వ రాజు కుటుంబం. వరుస రాజుల్లో 10వ రాజు యెహూ. ఈయన చరిత్ర కూడా ఇప్పుడు అయిపోయింది. 9, 10 అధ్యాయాలు మాత్రం 2 అధ్యాయాల్లోనే ఉంటుంది.
ఈయన రాగానే వీళ్ళు నిర్మూలన చేయడం ఈయన గురి, బయలుదేవత ఆరాధనని నిర్మూలన చేయడం ఈయన గురి. ఈయన ఈ విధంగా 28 సంవత్సరాలు పరిపాలించాడు. మీకు 35వ వచనం 36వ వచనంలో ఉంది, 10:36లో. సొమ్రోలో యెహూ ఇశ్రాయేలు నేల కాలం 28 ఏండ్లు. ఈయన తర్వాత ఈయన కుమారుడైన యెహోయాజు 11వ వాడు రాజ్యానికి వస్తాడు. ఇంకా ఇశ్రాయేల్లో ప్రవక్త ఎలీషా బ్రతికే ఉన్నాడు. 13వ అధ్యాయంలో ఎలీషా మరణిస్తాడు. దీని చిత్తమైతే వచ్చే వారం ఎలీషా ప్రవక్త గురించి ముగింపు, తర్వాత ఉన్నటువంటి యెహూ తాలూకు రాజుల గురించి కూడా, తర్వాత వాళ్ళ పిల్లల గురించి కూడా మనం చూడడం జరుగుతుంది. ఇది ప్రియులారా, ఈరోజు మనం ఇజ్రాయెల్ రాజు అయినటువంటి 9వ వాడైన యెహోరాం, 10వ రాజు అయినటువంటి యెహూ గురించి, వాళ్ళ కాలంలో ఎలీషా ప్రవక్త తాలూకా పరిచర్య, ఆయన యొక్క అద్భుతాలు చూసాం. ఇది ఈరోజు తాలూకా మన ధ్యానం. కాబట్టి ఇందులో దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠాలు మనం అర్థం చేసుకొని మన జీవితాలకి వాటిని అవలంబన చేసుకొని మన జీవితాలు కట్టుకోవాలి. ఏదైనా దేవుడు చెడుతనం ఒప్పుకోడు. దేవుని చట్టం వేరు, ప్రజల చట్టాలు వేరు. దేవుని చట్ట ప్రకారం ఉంటేనే మనం బ్రతుకుంటాం భూమి మీద. దేవుని చట్ట ప్రకారం ఎవరైతే భూమి మీద ఉంటారో వాళ్ళు మాత్రమే నిత్యరాజ్యానికి వెళ్తారు, వాళ్ళు మాత్రమే నిత్యజీవం పొందుకుంటారు. కాబట్టి దేవుడు సమయం ఇస్తాడు. ఆ సమయంలో వాళ్ళ మార్పు రాకపోతే తన చట్ట ప్రకారంగా వాళ్ళు ఏదో రకంగా లేపేస్తాడు. ఆ రాజ్యాన్ని లేపేస్తాడు, ఆ మనుషులైనా లేపేస్తాడు, ఆ కుటుంబాలైనా లేపేస్తాడు. కాబట్టి గేహజీ ఎలా నష్టపోయాడు చూసాం. కాబట్టి ఆకాను కూడా ఒకప్పుడు ఎలా నష్టపోయాడు చూసాం. వారు దేవుని ప్రజలే. కాబట్టి దేవుని ప్రజలైనంత మాత్రాన దేవుడు చుట్టాలను ఒప్పుకోడు. ఆయన దగ్గర నీతి న్యాయాలు కనపడాలి. కాబట్టి వీళ్ళు ఇవన్నీ కూడా మన హెచ్చరికలను తీసుకొని వీళ్ళు చేసిన పొరపాట్లు మనం చేయకుండా, వీళ్ళు ఏం చేస్తే దేవుడు మెచ్చుకున్నాడో అదే మనం చేయడానికి ప్రాక్టీస్ చేసిన వల్ల మనం కూడా దేవుని దగ్గర మంచి ఆశీర్వాదాలు పొందుకోవడానికి అవకాశం ఉంది. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని పెట్టి, మనకి ఇచ్చిన ఆయుష ఆరోగ్యాలు పెట్టి, ఇంతవరకు దేవుడు నన్ను వాడుకునే విధానం పెట్టి, నన్ను మరుగుపరుస్తూ బలపరుస్తున్న విధానం పెట్టి దేవుని స్తుతిస్తూ, పాస్టర్ గారిని అభినందిస్తూ మిమ్మల్ని అందరికీ దేవుడు దీవించను గాక. దేవుడి కొద్ది మాటలు దీవించను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హృదయపు ఆశలను తీర్చు దేవుడు మన దేవుడు.